గతించిన వారం నుంచి దేవుని చిత్తం కనుగోవడం, గాడ్స్ విల్ ఆఫ్ గాడ్, దీని గురించి మనం ఆలోచిస్తున్నాం. వీటిని గురించి మనం ఆలోచిస్తున్నప్పుడు దేవుని యొక్క చిత్తాన్ని లేఖనాల వెలుగులో ఎలా నేర్చుకోవాలి, అన్ని సంఘాల వల్లే వచ్చాం వెళ్ళిపోవని కాకుండా కాస్త మన ఆధ్యాత్మిక జీవితం ప్రాక్టికల్గా, లాజికల్గా సమాజం ఎదుట కాస్త నలుగురు మనం చూసి నేర్చుకునే విధంగా మన లైఫ్ స్టైల్ ఉండాలి. ఆ విధంగానే జ్ఞానయుక్తంగానే తన బిడ్డలు ఉండాలన్నది జ్ఞానవంతుడైన దేవుని యొక్క చిత్తం. కాకపోతే దేవుని చిత్తం అనే ఆ ఒక్క పదాన్ని బఫర్ జోన్లో పడేసినట్టు ఒక జోన్కి పరిమితం చేశారు. అక్కడ ప్రాబ్లమెటిక్ విషయాలు రేజ్ అయిపోయాయి. మరి ఎలా వచ్చిందో, మరి అరకొర బైబిల్ చదివిన వాళ్ళు దీన్ని నేర్పించారో, లేకపోతే బైబిల్ చదవక పామర్లు దీన్ని అలవాట్లోకి తీసుకొచ్చారో, లేకపోతే అన్య సాంప్రదాయాల నుంచి కన్వర్ట్ అయిన కొంతమంది అవి వదలలేక కొంచెం ట్రాన్స్ఫార్మ్ చేసి ఇది కూడా క్రిస్టియన్ యొక్క వ్యూ అని నేర్పించేశారు, నాకైతే తెలియదు. కానీ మొత్తం మీద కొన్ని దశాబ్దాల, శతాబ్దాల కాలం దైవ చిత్తం అంటే ఇవి అని కొన్ని ప్రాక్టీసులు అలవాటు చేశారు. నా మాటలు అర్థమవుతున్నాయిగా. ఈ ప్రాక్టీసులు మనం తీసేయాలనుకున్న తీయలేం. పూర్వకాలం నుంచి మనుధర్మ శాస్త్రం అనేది అంబేద్కర్ లాంటి మహానుభావులు వచ్చి, ఫ్రీడమ్ ఫైటర్స్ వచ్చి దాన్ని ఎలాగైతే తగలబెట్టారో, ఇది విశ్వ సంస్కృతిని సొసైటీకి నేర్పిస్తుంది అని దాన్ని తగలబెట్టి బయటపడేసి ఇది ఉండడానికి వీల్లేదు, దీన్ని ఫాలో అవ్వకూడదు, ఇది రాజ్యాంగం ఉండడానికి వీల్లేదని చెప్పి రాజ్యాంగం వేరే ఉందని మనకు కావాల్సిన నిబంధనలు, ఆర్టికల్స్ అని రెడీ చేసి ఒక రాజ్యాంగాన్ని తయారు చేశారు. ఫైటర్స్ దాన్ని తగలబెట్టారు. కానీ చాలామంది కామెంటర్స్ ఏమంటారంటే మనుధర్మ శాస్త్రాన్ని భౌగోళికంగా తగలబెట్టారేమో కానీ మానవ గుండెల్లో, ముఖ్యంగా భారతీయుల గుండెల్లో మనుధర్మ శాస్త్రం ఇంకా బతికే ఉంది. అందుకే ఆ మనుధర్మ శాస్త్రం ఇంకా బతుకుంది కాబట్టే ఇంకా కుల ప్రస్తావన, ఆ మనుధర్మశాస్త్రం ఇంకా బతుకుంది కాబట్టే ప్రాంతాల ప్రస్తావన, ఆ మనుధర్మశాస్త్రం ఇంకా బ్రతుకుంది కాబట్టే ఆడ, మగ, చిన్న, పెద్ద, రాజు, పేదోడు, గొప్పోడు ఇలాంటి ఫిలాసఫీలు ఇంకా వస్తున్నాయంటే అది బయట తగలబడిందేమో కానీ ఎక్కడ తగలబడలేదు చెప్పండి. అది ఇంకా పనిచేస్తుంది, బతుకుతుంది. అది క్రీస్తును వెంబడిస్తున్నా కూడా ఆ జబ్బు పోవట్లేదంటే కారణం అది మనుషుల హృదయాల్లో కొన్ని శతాబ్దాల కాలం మానవులు దాన్ని అలవాటు చేసి అది మన గుండెల మీద ముద్రించినట్టు చేస్తారు. అది పోవడం అంత ఈజీ కాదు. అది క్రైస్ట్ను మనం ఎక్కువ ఫాలో అయితేనే అది పోతుంది. సరే, అలాగే అలాంటి మూఢ పద్ధతులు ఎలా అయితే మనుషులకు అలవాటు అయిపోయాయో, ఈ అన్యులు ప్యాగన్ ప్రాక్టీస్లు ఏవైతే ఉన్నాయో ఈ ప్యాగన్ ప్రాక్టీస్లోంచి క్రిస్టియన్ వ్యూలోకి తీసుకొచ్చేసి అవి కూడా అలవాటు పడిపోయారు. ఇదే గాడ్స్ విల్ అంటే అవి బయట పద్ధతులు, అవి వాక్యపు పద్ధతులు కాదు. మరి బయట పద్ధతులు, వాక్యపు పద్ధతులు ఎలా అలవాటు చేశారంటే అలవాటు అయిపోయింది. నలుగురు చేశారనుకోండి, అదే నిజంగా. నలుగురు ఏది చేస్తే చెప్పండి అదే నిజం. 100 మంది ఎలా వెళ్తే అలానే వెళ్ళిపోతారు. 99 మంది నాశనం అయిపోతే మేము కూడా నాశనం అయిపోతాం అంటారు తప్ప, అరే ఒక్కటి స్టాండింగ్ తీసుకుని అరే ఇది వెళుతున్నది కరెక్ట్ అంటే కరెక్ట్ కదా. అందుకే మరి తెలుసు అంటారో తెలియకంటారో తెలియదు కానీ పెద్దలు మాత్రం ఒక కితాబు ఇచ్చారు. ఒక మొదటి గొర్రె ఎలా వెళ్తేనట మిగిలిన గొర్రెలన్నీ అలా పోయినాయి అంట. మీరు చూస్తున్నారు, కొన్ని వీడియోస్ సోషల్ మీడియాలో వస్తున్నాయి. ఆ కాపరి గొర్రె ముందు ఇలా పరిగెడుతున్నాడు, ఇలా పరిగెట్టి దానికి అగ్గంటే భయం, నీరంటే భయం. కానీ ఆ కాపరిని అది నమ్మి అది అలా ఇలా పరిగెట్టి ఆ కాపరి మొదటి గొర్రెని ఆ అగ్నిలో నుంచి దాటిస్తే మిగిలిన గొర్రెలన్నీ అగ్గిలోకి పోయినాయి. అదే అగ్గి అదంటే ఆ గొర్రెకి అనవసరం. ఆ ముందు గొర్రె కాలిపోయింది, నేను కాలిపోయిన పర్లేదంతే. అది పెద్ద నది, అది దాటలేదు, దానికి నీరంటే భయం. మొదటి గొర్రెని తోసేస్తారు, తర్వాత గొర్రెలు వద్దన్నా దూకేస్తారు. అందుకే మన క్రైస్తవ్యాన్ని అనకూడదు. వాళ్ళు అంటున్న మాట నేను సపోర్ట్ చేయట్లేదు. మన క్రైస్తవ్యాన్ని ప్రభు అయిన యేసుక్రీస్తు వారు సాధు జీవులు అని పోల్చడానికి గొర్రెలుగా పోలిస్తే అదే గొర్రెలే అనే పదాన్ని బయట వాళ్ళు ఎటకారంగా మనల్ని పోలుస్తున్నారు లేదా? లాజిక్ ఉపయోగించం, నాలెడ్జ్ ఉపయోగించం. అది ఏం చేస్తున్నాం? సొసైటీలో కేవలం దేవుడిని నమ్ముకున్న మనకు వర్డ్ ఉపయోగించి అన్ని దేవుడే చేస్తాడని గాల్లో దీపాలు పెడుతున్నామా లేదా? ఇది మన మిస్టేక్, ఇది మన బ్లండర్ మిస్టేక్. గుర్తుపెట్టుకోండి, దేవుడు చేసేది కాదు. పైగా మనం చేయాల్సినవని చేసే దేవా ఇది నీ చిత్తం కాదని ముందే చెప్పాలి కదా అంటే, బేటా నీకు ముందే చెప్పాడా, నీకు అర్థం కాలేదని బైబిల్లో ఆయన చెప్తున్నాడు. బేటే నీకు ముందే చెప్తున్నాడు, నీకు అర్థం కాదు ఆయన ముందే చెప్తున్నాడు. మనం చెవి ఎక్కడ పెట్టాం, కళ్ళు ఎక్కడ పెట్టాం, మన లాజిక్స్ ఎక్కడ పెట్టాం, మన ప్రజెన్స్ ఏమైపోయింది? ఎందుకంటే బైబిల్ని తాత్కాలికంగా స్కూల్ పిల్లలు టెక్స్ట్ బుక్ పట్టుకున్నట్టు మనం కూడా ఆదివారం టెక్స్ట్ బుక్ మాదిరి కూడా పట్టుకుని వస్తాం తప్ప చేతులు అది లేకపోతే ఏదో లేదన్న ఫీలింగ్ మనకు. అందుకే తెస్తాం. దాన్ని చదవడానికి అయితే మాత్రం చెప్పండి
తేవం. చెబుతున్నోడు ఏం చెబుతున్నాడు? ఇతను చెబుతున్న వాక్యము వాక్యానుసారమా, ఇతగాడు చెబుతున్నది వాక్యానికి సరిదూగుతుందని పరీక్షించే జ్ఞానయుక్తమైన బిలీవర్స్ ఏరి. అందుకే సంఘాల పుట్టగొడుగుల్లో పుట్టుకొస్తున్నాయి. ఈ మాట నేను అంటున్నందుకు నన్ను క్షమించండి. సంఘాల పుట్టగొడుగుల్లో పుట్టుకొస్తున్నాయి. లింగుమని బోర్డర్ స్కూల్లో చదవలేనోడు కూడా దేవుని చిత్తం అని చెప్పి ఎటకారపు పద్ధతులను నేర్పిస్తే అది పెద్ద తన్మయత్నం పద్ధతి అనుకుని నేర్చుకుంటున్నారు. ఈ మాటలు నేను అనకూడదు, కానీ తప్పదని అంటున్నాను. ఎందుకంటే అలవాటు చేసేసారు. కొంతమంది మెయిన్ లైన్ స్పీకర్స్ ఉన్నారు, పెద్ద పెద్దవారు, తెలుగు రాష్ట్రాలకు బాగా అలవాటు పడిపోయిన వారు. ఈ మాట నేను అంటున్నాను, ఏమో తప్పుగా అనుకోకండి. వాళ్ళు లోకల్ స్టడీలో సరి అయిన పునాదులు కూడా లేవు వాళ్ళకి. వాళ్ళు అన్యుల నుంచి మారిన వాళ్ళు కనుక వాళ్ళు ఏమంటారంటే, అరే నువ్వు విశ్వాసము చేత నమ్మి ఒక పదాన్ని ఉచ్చరించావంటే దేవుడి పైనుంచి తదాస్తు అనడు కానీ ఆమెన్ అంటాడట. నీ బొంద అంటాడు. ఈ తదాస్తు అనే పదం ఎక్కడది? వాళ్ళు ఉన్నారుగా, ఉన్నారు కదా దేవుళ్ళు, ఈ జమిని పొట్టోళ్ళు. మీకు చెప్పాను ఒకసారి, మన పైన చర్చిలో జరుగుతున్నప్పుడు వాళ్ళని ఏదో అంటారు, పదం మర్చిపోయాను నేను. వాళ్ళు తదాస్తు దేవతలు అంటారు. ఇద్దరు ఉంటారు, ట్విన్స్. మన పౌలు గారు స్వస్తిక్ గుర్తు మీద వాడ ప్రయాణం చేసిన అపోస్తుల గారిలో ఉంటుంది స్వస్తిక్ గుర్తు. ఆ స్వస్తిక్ ఒక ఫిలాసఫీ, ఆ ఫిలాసఫీకి దేవుళ్ళు, ఆ దేవుళ్ళు సూర్యుడు పుడతారు. ఆ సూర్యుడు పుట్టిన ఇద్దరు ట్విన్స్. ఆ ట్విన్స్ని వాళ్ళని ఏమంటారంటే, గుర్రం మోకాలు ఉంటాయి వాళ్ళకి, ఆ గుర్రం మోహాలు ఉన్న దేవుళ్ళు తదాస్తు దేవుళ్ళు అంటారు. అంటే మనం ఏదైనా ఉచ్చరిస్తే ఎక్కడే తిరుగుతారంటే, ఇక పని పడలేదు వాళ్ళకి, ఎక్కడే తిరిగి ఏమంటారంటే తదాస్తు అంటారట. ఈ ఫీలింగ్ మనకి ఎక్కడ తెచ్చి చెప్పిన క్రిస్టియన్లు తెచ్చి అలా అనకరా, నువ్వు మంచే మాట్లాడు, నీ మాట విశ్వాసంతో నువ్వు మంచిది మాట్లాడకపోతే అదే జరిగిపోద్దన్న గుడ్ ప్రాక్టీస్ తెచ్చిన వాళ్ళు ఉన్నారు. దాన్ని పెద్ద స్టేటస్లో ఆయన చెప్తుంటే పెద్ద స్టేటస్లో పెట్టే తెంగరోళ్ళు ఉన్నారు బిలీవర్స్. నాకు తెలుసు, ఆయనకి సరిగా తెలియదు. ఆయన ఎవరైనా అడగండి, వాళ్ళకి డాక్టరీన్స్ తెలియవు, థియాలజీ తెలియదు. అరే క్రమానుగతంగా ఒక సిస్టమేటిక్గా బైబిల్ స్టడీ అంటే తెలియదు. థియాలజీ చదవంటారు అంటే ఏమంటారు చెప్పిన, ఈ ముదిరిపోయిన బెండకాయలన్నీ మాకు థియాలజీ లేదు, మాకు నీలాలజీ వచ్చాడు. నీలాలజీ అంటే మాకు మోకాల ప్రార్థన తప్ప ఇంక మేము బైబిల్ మోకాల ప్రార్థన ఎవడొద్దన్నాడు, మేము వద్దన్నామా, మేము చేయొద్దన్నామా? మోకాల ప్రార్థన వద్దని బైబిల్ చెప్పింది. మోకాల ప్రార్థన ఎంత అవసరమో బైబిల్ స్టడీ కూడా అంత అవసరం. గుర్తుపెట్టుకో, బైబిల్లో ఏముందో నీకు తెలియకపోతే ఆ దేవుడు ఏంటో నీకు తెలియలేనప్పుడు, మరలా బైబిల్లో ఏముందో నీకు తెలియకపోతే, ఆ బైబిల్లో దేవుడు ఏమన్నా నీకు తెలియకపోతే, నువ్వు మోకాళ్ళు వేసి అదే దేవుడితో నీ తలకాయ నువ్వేం మాట్లాడతావు? ఆయన ఇష్టం ఏంటో, ఇష్టం కానిదేంటో ఇందులో నుంచి నువ్వు నేర్చుకోకపోతే నువ్వు మోకాళ్ళు వేసిన తర్వాత ఏం మాట్లాడతావు? నీ పక్కింటి ప్రెసిడెంట్ అనుకుంటున్నావా, నీ ఈదులో పొల్లయ్య అనుకుంటున్నావు, ఏది పడితే అది మాట్లాడడానికి? ఆయనతో ఏం మాట్లాడతావు? ఆయన ఏంటో నీకు తెలియనప్పుడు, ఆయన క్యారెక్టర్ ఇది, ఆయన నేచర్ ఇదని నీకు తెలిసినప్పుడు ఏం అడగాలో ఏం అడగకూడదు నీకు ఎక్కడ ఇన్ఫర్మేషన్ ఉంది? బ్లూ ప్రింట్ ఉందిగా బైబిల్. ఇది చదివితేనే నీకు అర్థమవుద్ది. అది చదవకుండా నేను మోకాళ్ళేసి ఆయనతో మాట్లాడతాను, నాకు బయలుపరుస్తాడు. ఏం బయలుపరుస్తాడు? నీ కాన్సెప్ట్ చెప్తున్నది మాత్రమే బయలుపరిచింది అనుకుంటావు. అది నీ కాన్సెప్ట్ చెప్తుంది, దేవుడు చెప్పలేదు. అందుకే ఇలాంటి విషయాలు, ఇవి సున్నితమైన సబ్జెక్టులు, ఇవి వీటిని డీల్ చేస్తున్నప్పుడు అర్థం చేసుకునే దానికన్నా చెబుతున్న మనల్ని చెప్పండి అపార్థం చేసుకుంటారు. దైవ చిత్తానికి మనం వ్యతిరేకమా? దేవుని చిత్తం తెలుసుకోవద్దని మనం అంటామా? దైవ చిత్తం ఏముందో దానికి ఒక క్లారిటీ ఉంది, బిబిలికల్గా ఒక సబ్జెక్ట్ ఉంది. ఆ బిబిలికల్ వ్యూ నీకు తెలియకపోతే నువ్వు ప్యాగన్ ప్రాక్టీస్లో అంటే అన్యుల పద్ధతుల్లోనికి నువ్వు తీసుకుపోవడమే కాదు, వీళ్ళందరినీ మంటగలకు పాడేస్తావు. అందుకే ఆ జాబితాలు మీరు ఉండకూడదు. కాస్తంత మీరు తెలుసుకోవాలనే ఇవన్నీ నేను చెప్తున్నాను. ఒకసారి లాస్ట్ వీక్ క్లాస్ మీకు జ్ఞాపకం చేస్తాను. కొన్ని పద్ధతులు తెర మీద తీసుకొచ్చారు. ఆ మొదటి పద్ధతి మనకు తెలుసు, ఇన్నర్ పీస్. అంటే తెలియని ఒక మనశ్శాంతి ఉంటుంది లోపల అంటారు, నేను అంటలేదు, వాళ్ళు అంటారు. అంటే ఇది దైవ చిత్తమా కాదా? ఇప్పుడు రేపు పొద్దున మా ఇంట్లో ఏదో కార్యక్రమం జరుగుతుంది అనుకోండి, అది దైవ చిత్తం కాకపోతే నాకు ఎలా ఉంటుంది అన్నమాట వాళ్ళ వ్యూలో. మీకు అర్థమవుతుంది? అర్థమైనట్టు చూడండి. వాళ్ళ వ్యూలో ఏంటంటే, రేపు కార్యక్రమం జరుగుతుంది మా ఇంట్లో రేపు కార్యక్రమం జరుగుతున్నప్పుడు ఇది దైవ చిత్తమా కాదా తెలుసుకోవడానికి నా ఇన్నర్ సోల్ లేదా నా ఇన్నర్ వాయిస్ ఒకటి చెప్తుంది అనమాట. అలా అంటారు. ఆ ఇన్నర్ వాయిస్ ఏంటంటే, అది గలిబిలి కాకుండా మనశ్శాంతిగా నిమ్మలంగా ఉండి అంత పీస్ఫుల్గా నడుస్తుంది అనుకోండి, అది దైవ చిత్తం అనమాట. లేదు, రేపు జరగబోయే కార్యక్రమానికి ఈరోజే నాకు ఆందోళన స్టార్ట్ అయిపోయింది అనుకోండి, అది దైవ చిత్తం కాదు. అంటే ఇన్నర్ సోల్లో గలిబిలు స్టార్ట్ అయితే దేవుని చిత్తం కాదు. గలిబిలు స్టార్ట్ అవ్వకపోతే చెప్పండి. ఇది ఒక ప్రాక్టీస్ ఉంది తెలుసా? ఎందుకు నాకు టెన్షన్గా ఉందంటే అది పెద్దమ్మ. ఎందుకు టెన్షన్గా ఉంది పెద్దమ్మ అంటే, డబ్బులు లేవని చెప్పదు ఫంక్షన్కి.
నాకు ఎందుకో టెన్షన్గా ఉంది అంటది పెద్దమ్మ. డబ్బులు ఏం చెప్పచ్చుగా, అది చెప్పదు. ఎందుకో నాకు టెన్షన్గా ఉందంటే ఆ టెన్షన్ అంట దైవ చిత్తం కాదని చెప్తుందంట. నువ్వు తగునమ్మా అని ఎదురింటోళ్ళు వాతలు వేసుకుని వాళ్ళని చూసి వీళ్ళని చూసి వాళ్ళు చేసినట్టు ఫంక్షన్ చేయాలని తగునమ్మా అని తయారైపోయావు. వాళ్ళు చేసినట్టు ఫంక్షన్ చేయాలని తయారైపోయి ఇప్పుడు నీకు టెన్షన్ వచ్చి డబ్బులు ఎక్కడో అప్పు పుట్టక ఇప్పుడు నీకు టెన్షన్ వచ్చి నువ్వేమంటావు, ఇది దైవ చిత్తం కాదేమో అని కార్యక్రమం ఆపేస్తాడు. నీ మిచ్చినట్టు పంపించాలి నీకు. మళ్ళీ చెప్తున్నాను, నీకు ఏం అడుగుతున్నాను, నీకు ప్లానింగ్ లేదు, ఒక యాక్షన్ లేదు. దేవుడు ఏమన్నాడంటే, ఒక ఇల్లు కడుతున్నప్పుడు నీ దగ్గర ధనం ఉందో లేదో చూసుకోవాలని చెప్పాడా లేదా? ప్రాజెక్ట్ స్టార్ట్ చేసినప్పుడు నీ దగ్గర తగిన పెట్టుబడి ఉందో లేదో ఇది నీ లాజిక్, ఇది మినిమం కామన్ సెన్స్ అంటారు దీన్ని. నేను ఏమీ లేదండి, నా ప్రిపరేషన్ ఏమీ లేదు, నాకు గాల్లో నుంచి మన్నా కురిసినట్టు నాకు అలా కాగితాలు పడిపోతాయంటే, ఏమని చెప్తున్నాను, నీకు అలా మన్నా కురిసినట్టే నీ కాగితాలు అలా పడిపోవాలంటే మన్నా ఎక్కడ కురిసింది అక్కడ నడు. ఎక్కడ కురిసింది? అరేబి ఎడారిలో. ఆ ఎడారులు అంటే అదే మిరాకిల్ నీ జరగాలంటే అదే ఏరియా ఉండాలి, అదే ఏరియాలో అవే పరిస్థితులు ఉండాలి. అక్కడ నిలబడు. నేను మిరాకిల్ ఒక్కటే తీసుకుంటానండి, హిస్టరీ నాకు అవసరం లేదు, ఏరియా నాకు అవసరం లేదంటే నేను అడుగుతున్నాను, నీకు ఎవరయ్యా బైబిల్ ఇలా చెప్పింది? నేను అడుగుతున్నాను, బైబిల్ అడుగుతుంది. ఇలాంటి పద్ధతులు తీసుకొచ్చారు. ఇన్నర్ పీస్ అంటే ఇన్నర్ పీస్లో నుంచే దేవుడి చిత్తమని నువ్వు అనుకుంటే, లాస్ట్ వీక్ మనం కౌంటర్ వేస్తాం. ఆ లాస్ట్ వీక్ కౌంటర్ ఏంటంటే, పాటలు పాడే మనం, సువార్త అలవాటు లేని మనకి ఇప్పటికి వచ్చి మీలో ఎవరినన్నా 10 నిమిషాలు వాక్యం చెప్పమంటే మీరు ఏమంటారు చెప్పండి? ఏమంటారు? వచ్చే వారం బతుకుంటే బలుసాగా తిందామంటారు. ఇంకా ఈ టెన్షన్తో 10 నిమిషాలు చచ్చిపోతారు మీరు. ఇక్కడ పాట పాడమంటే పాడతారు, వాక్యం చెప్పమంటే చెప్పగలరా? ఆ వాక్యం చెప్పాలంటే ప్రాక్టీస్ ఉండాలి. ఇప్పుడు అడుగుతున్నాను, టెన్షన్ వచ్చేస్తుంది, ఇక్కడికి వచ్చిన తర్వాత షర్ట్ అంతా తడిసిపోద్ది, మీ డ్రెస్ అంతా తడిసిపోద్ది, మీరు చెప్పలేరు. దేవుని చిత్తం సువార్త ప్రకటించడమా కాదా? మరి దేవుని చిత్తం సువార్త ప్రకటించడం అయినప్పుడు మరి అదే చిత్తాన్ని నెరవేరుస్తున్నప్పుడు నీకు టెన్షన్ వస్తుంది, ఆందోళన వస్తుంది, ఇన్నర్ పీస్ టెన్షన్ ఉన్నప్పుడు అది దేవుని చిత్తం కాదంటావా? ఇది కౌంటర్ అయ్యండి అలాంటి పద్ధతులు ఎవరైనా చెప్తే. రెండవది, దేవుని చిత్తం అంటే మనశ్శాంతి ఉంటుంది అనుకుంటే, గెత్సేమనే వనములో ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ప్రార్థన చేసినప్పుడు ఆయనకి మనశ్శాంతి ఉందా? చెమట రంధ్రాల నుంచి ఏమొచ్చింది చెప్పండి? బ్లడ్ వచ్చింది, బీపీ లెవెల్స్ పెరిగిపోయాయి. ఆ రోజుల్లో బీపీ చెక్ చేసే డాక్టర్ అక్కడ లేడు, కానీ ఆ డాక్టర్ అన్నవాడు అక్కడ ఉండి ఆయన చెక్ చేస్తే ఆ చెక్ చేసినోడికి వస్తుంది బీపీ. అంత టెన్షన్ వచ్చింది ఆయనకి. అంత టెన్షన్ దేని పట్ల అంటే, పరలోకమందున్న మా తండ్రి, నీ చిత్తము ఇదే అయితే ఈ పాత్ర నా యొద్ద నుంచి తొలగడం నీ చిత్తము కాకపోతే నీ చిత్తమే సిద్ధించుగాక. ఇప్పుడు ప్రభు చిత్తం ఏంటి? అది తొలగపోతే బాగుండు. అదే కదా ఆయన ప్రేయరు, అది తొలగపోతే బాగుండు. అది తొలగపోతే బాగుండు అని ఆయన ఎందుకు ప్రేయర్ చేస్తున్నాడు? ఆయన ఎందుకు ప్రేయర్ చేస్తున్నాడు అంటే, ఆ గడియలు సుమారు 6 గంటలు లేదా 6 గంటలు, ఆయన 9 గంటలు సిలివేస్తే 3 గంటలకి ఆయన మరణించాడు. ఈ 6 గంటలు తండ్రికి పూర్తిగా దూరం అయిపోతాడు. 6 గంటలు పూర్తిగా తండ్రికి దూరం అయిపోవడం ఆయనకి ఇష్టం లేదు కనుక, ఆ పాత్ర 6 గంటలు ఎత్తుకోవడం ఆయనకి ఇష్టం లేక, నీ చిత్తం అయితే ఈ పాత్ర తీసే ప్రభు అన్నాడు. అయినను ఇది నీ చిత్తమైతే, ఈ పాత్ర ఎత్తుకోవడమే నీ చిత్తమైతే నీ చిత్తమే సిద్ధించగాకని టెన్షన్తో ఆయన సిలువ ఎక్కాడా లేదా? ఇప్పుడు చెప్పండి, టెన్షన్ ఉంటే దేవుని చిత్తం కాదు, టెన్షన్ లేకపోతే దేవుని చిత్తం అంటే, మరి గెత్సేమనే వనంలో ప్రభు అయిన యేసుక్రీస్తు వారికి చాలా టెన్షన్ ఉంది. ఏం చేస్తావు? ఆ రిఫరెన్స్ని ఏం చేస్తావు? ఆ కాంటెక్స్ని ఏం చేస్తావు? మీ పద్ధతులు, అదిగా అంటున్నాను, మీ పద్ధతులు ప్యాగన్ ప్రాక్టీసులు, అన్యుల పద్ధతులు వాక్యం దగ్గరికి తేకుండా మీ ఇష్టం వచ్చినట్టు క్రైస్తవ్యానికి అలవాటు చేస్తే, దేవుడు ప్రాక్టీస్ నేర్పించినోడిని, ప్రాక్టీసులు చేస్తున్న వాడిని అదే పరిస్థితుల్లో లెక్కండా కొట్టడా? ఇలా ఎలా జరిగింది ప్రభు అంటే, అలా చేసే కాబట్టి ఇలా జరిగింది అంటాడు ఆయన. గుర్తుపెట్టు, అలానే జరుగుద్ది. రెండవది దేవుని చిత్తం అనగానే వీళ్ళేం చేశారు? డైలీ పోర్షన్లో నుంచి, అంటే డైలీ బైబిల్ స్టడీ పోర్షన్స్ చదువుతాంగా అధ్యాయాలు, అందులోంచి ఒక రెఫరెన్స్ తీసుకుని, ఆ రెఫరెన్స్ ఏదో ఒక ఏలు ఇలా పెట్టి కళ్ళు మూసుకుని పెడతానమాట. నెంబర్లాట ఆడేవాళ్ళం కదా చిన్నప్పుడు స్కూల్లో, అలా నెంబర్లాట పద్ధతి ఇలా కళ్ళు మూసుకొని టక్కని కొడితే నాకు 95 వస్తే నేను 95, ఆడికి 85 వస్తే ఆడికి 85, ఇదో పద్ధతి ఆడేవాళ్ళంగా. అలాంటి డైలీ పోర్షన్ పద్ధతి ఏదో తీసుకొచ్చి నేను ప్రేయర్ చేసుకుని లోపల చిన్న ప్రేయర్ చేస్తాను అనమాట. ఆ ప్రేయర్ చేసి నా ఏలుని ఇలా పెడితే ఆ ఏలు చూపించిన విషయాన్ని బట్టి నేను చేస్తాను. ఏం చూపించాలి అంటే, నేను ప్రేయర్ లోపల చేసుకుంటాను. రేపు నేను హైదరాబాద్ వెళ్ళాలి అనుకోండి, హైదరాబాద్ వెళ్ళాలా వద్దని నేను ప్రేయర్ చేసుకుని బైబిల్ నేను ఇలా కొట్టి ఇలా ఏలెడతాను అనమాట. అలా ఏలెట్టినట్టునే అప్పుడు బైబిల్ ఇలా ఉంటుంది. ఏమంటే, అంతటా అతడు లేచి బయలుదేరి వెళ్ళాను. ఎవరు?
హైదరాబాదా? అంతటా అతడు లేచి అతడు బయలుదేరి వెళ్ళిన ఎక్కడికి? హైదరాబాదా? ఆ సందర్భం అయితే ఇందాక తమ్ముడు చెప్పాడు. ఆ సందర్భం ఎక్కడిది? అబ్రహాం దగ్గరది. ఎక్కడి నుంచి బయలుదేరి? ఆ ఊరు వదిలేసిపోయాడు. నువ్వు పో, ఆ రెఫరెన్స్ పెట్టుకుని నీ ఊరు వదిలే, నీ ఆధార్ కార్డు బంద్ చేసే, అడ్రస్ మార్చేయి, నీ స్వజల్ని, నీ ఇంటి వారిని అందరూ వదిలే. ఆ రెఫరెన్స్ నువ్వు అప్లై చేసుకోవాలంటే అంతటా అతడు బయలుదేరి వెళ్ళినంటే అతడు అంటే అక్కడ ఎవరు? టెక్స్ట్లో అబ్రహాం. ఏ వదిలి బయలుదేరాడు? వాళ్ళ ఊరు వదిలేస్తాడు. ఎక్కడికి వదిలేడు? కానాను భూభాగానికి వెళ్ళాడు. నువ్వు హైదరాబాద్ పోయి ఇక్కడ రాక ఎక్కడికి నడుతుంది. ఏ టెక్స్ట్ అప్లై చేసుకుంటావు అంటే నీకు పద్ధతి, ఒక చిత్తం అంటే నీ ఇష్టం వచ్చినట్టు అన్నీ తెలిసి నీ డైలీ వెర్సెస్లోంచి ఒక ఏలెట్టుకుని చదివేసేది నా కోసం అంటే నీ కోసమేలే, కానీ నువ్వు అనుకున్నట్టు అది నీ కోసము అలా లేదు. నీ కోసం ఉంది కానీ నీ కోసం అలా లేదు. దాన్ని అర్థం చేసుకుని చదువు. ఇది ఒక ప్రాక్టీస్, ఇది ఒక ప్యాక్ అండ్ ప్రాక్టీస్. మరొక ప్రాక్టీస్ మనకు తెలుసు. ఎవరు హాస్పిటల్లో ఉన్నారట, ఆయన బతుకుతాడా బతకడాని బయట ఉన్న బంధువు బామ్మర్ది చాలా టెన్షన్ అయిపోయాడట. మా బావ బతుకుతాడా బతకడా, బతుకుతాడా బతకడా, ప్రవ్వా నీ వాక్యంలో నుంచి నాకు బతుకుతాడో బతకడో నాకు ఏదో ఒకటి చెప్పు ప్రవ్వా అని ఇలా కొట్టి తీస్తే యెషయా గ్రంథం 53వ అధ్యాయం వచ్చిందట. ఆ 53వ అధ్యాయంలో ఏముంది? అంతటా తన శ్రమ నొందినవాడే, గాయముల చేత మత్తబడినవాడే, ఆయన ఆ అనేకులైన దొంగల మధ్య మరణించిన సందర్భాలు ఉన్నాయిగా. ఆయన మరణించిన అధ్యాయం అయ్యేసరికి ఆయన మరణిస్తాడు. ఆ అధ్యాయంలో ఆయన మరణించాడు కనుక డిసైడ్ అయిపోయాడట, ఇక వైద్యం కట్ట ఏమవుతుంది డాక్టర్ గారు, ఇంకా మాకు అర్థమైపోయింది, మా దేవుడు మాకు చెప్పేశాడు, ఇంక మేము బిల్లులు కట్టం, ఇంకా రేపు చచ్చిపోయాడు, ఈరోజు తీసిపోయారంట. కొన్ని బతుకుతాడు లేదు ఎవడో తెలిసి అడుగుతున్నాను. చచ్చిపోవడం డాక్టర్ చెప్తున్నాడు, అయ్యా ఓప్స్ ఉన్నాయా, మీరు వైద్యం కంటిన్యూ చేయండి. చేయరు. ఎందుకు? వాళ్ళకి యెషయా గ్రంథం 53 అధ్యాయంలో తెలిసిపోయింది ఏమని? మా బాగా చచ్చిపోతాడని. ఈ ప్రాక్టీస్ల వల్ల రోగులను చంపేసుకున్న వాళ్ళు లేరు, ఈ ప్రాక్టీస్ల వల్ల బంధువులను చంపేసుకున్న వాళ్ళు లేరు అడుగుతున్నాను. పనికి మాల పద్ధతులకి ప్రాణాలు పోయిన పరిస్థితులు లేవా? ఇదొక పద్ధతి. మరో పద్ధతి ఉంది. మరో పద్ధతి చెప్తున్నా, సూచనలు అడగడం. సూచనలు తెలుసు కదా మీకు, లాస్ట్ వీక్ అయింది. నేను జస్ట్ బౌండరీస్ మీకు జ్ఞాపకం చేస్తున్నాను. ఏవైతుందో లాస్ట్ వీక్ సూచనలు అడుగుతున్నారు. సైన్, ఏదో గుర్తు కావాలి, ఏదో గుర్తు కావాలంటే ఇలా గుర్తులనగానే టక్కని గుర్తొచ్చేది ఎవరంటే, ఒకటే ఎబినేజర్ గుర్తొచ్చేస్తాడు, 2 గిద్యోని గుర్తొచ్చేస్తాడు. ఎబినేజర్ అంటే ఎవరు? మీకు ఎబినేజర్ పాట తప్ప ఎబినేజర్ తెలీదు. ఎబినేజర్ అంటే అబ్రహాం గారికి ఒక మెయిన్ సర్వెంట్ ఉండేవాడు. క్షమించండి, ఎలియాజర్ అంటే అబ్రహాం గారికి ఒక మెయిన్ సర్వెంట్ ఉండేవాడు. మెయిన్ సర్వెంట్, ఆయన కొడుకు మాదిరి. అప్పుడప్పుడు అబ్రహాం గారు ఎలా ఫీల్ అయ్యారంటే, నాకు ఎలియాజరే కొడుకు వంటి వాడు, నేను ఏమైనా అయిపోతే ఇంక ఎలియాజరే నెక్స్ట్ నా జనరేషన్ నామిని నేమ్గా కంటిన్యూ చేస్తాను అనుకునేవాడు. అలాంటి ఎలియాజరు ఇస్సాక్ గారికి వివాహ సంబంధం చూడడానికి వెళ్ళాడు కదా. ఆ సందర్భానికి వెళ్ళినప్పుడు ఆ సందర్భాన్ని అంటే గుర్తులు అడుగుతారనమాట. అంటే ఏదో ఒకటి, ఇప్పుడు మేము ఈ స్థలంలో ఇల్లు కట్టాలొద్దా, మాకు ఏదో గుర్తు చూపించబడవు అంటే ఏదో గుర్తు, ఏదో ఫీల్ అవుతానని గుర్తు. ఆ గుర్తు ఏంటంటే ఈ మూలతో ఉన్నట్టు, ఈ మూలతో ఉన్నప్పుడు నీళ్ళు పడిపోయినాయి అనుకోండి, బోరు పడిపోతే అది దేవుని చిత్తం. బోరు పడకపోతే, బోరు పడకుండా ఇలా అంకిమిందులో పడిపోవాలి వాళ్ళకి. ఇప్పుడు నడుతున్నాను, బోరు పడితే ఇలా ఒకరు అడుగుంటారు కదా, బోరు పడితే దేవుని చిత్తం అంటే నీళ్ళు పడితే దేవుని చిత్తం, నీళ్ళు పడకపోతే దేవుని చిత్తం కాదు. అంతే కదా వాళ్ళ ప్రాక్టీస్. ఆ ప్లేస్లో లంకి మీద తగిలేసినాయి అనుకున్నప్పుడు దేవుని చిత్తం కాదంటారా? అంటారా? ఇది మరి దేవుని చిత్తం అంట. మరి మీ నిర్ణయం ఏమైందిరా? లంకి మీద దొరికినండి ఎలా మారిపోయారట అనగానే మారిపోతారు. ఇలాంటి గుర్తులు ఎబినేజర్ దగ్గర నుంచి చేస్తున్నాడు. మీకు ఎలియాజర్ దగ్గర నుంచి, ఎలియాజర్ సందర్భం అడుగుతున్నాడు. ఎలియాజర్ సందర్భం నీకులా గుర్తు అడిగాడా? కల్లడి చదివారా? ఎలియాజర్ నీలాంటి గుర్తు అడిగాడు. ఏం అడిగాడు? ఒకసారి రండి, ఆ అమ్మాయి దగ్గరికి వెళ్దాం, ఒకసారి రండి, ఏం జరుగుతుందో ఒకసారి. 24వ అధ్యాయం, ఆదికాండం 24వ అధ్యాయం చూద్దాం ఒకసారి. ఆదికాండం 24వ అధ్యాయం, ఆదికాండం 24వ అధ్యాయం 12వ వచనం నుండి. ఆదికాండం 24వ అధ్యాయం 12వ వచనం నుండి. నా యజమానుడు అబ్రహాము దేవుడు అయిన యెహోవా, నేను వచ్చిన కార్యము నాకు త్వరలో సఫలము చేసి నా యజమానుడు అబ్రహాము మీద అనుగ్రహము చూపుము, చిత్తగించుము. నేను ఈ నేల ఓట యొద్ద నిలిచి ఉన్నాను. ఈ ఊరు వారి పిల్లలు నీళ్లు చేదుకోటకు వచ్చి, కాబట్టి అతని మాటలు గమనించండి, కాబట్టి నేను త్రాగున్నట్లు నీవు దయచేసి నీ కడవను వంచమని నేను చెప్పగా, నువ్వు త్రాగమని నీ ఒంటెలకు నీళ్లు పెట్టుదనని ఏ చిన్నది చెప్పునో ఆమె ఏ నీ సేవకుడైన ఇస్సాకు కొరకు నువ్వు నియమించినది ఉండును గాక అని ఏమన్నాడండి? మనమైతే ఈ సందర్భం ఎలా చేద్దాం చెప్పినా, దీన్ని ఏమంటారంటే, నేను ఇలా ఒంటి దిగుతాను, దిగిన వెంటనే ఏ పిల్ల అయితే ఇలా ఎదురుకు వచ్చేస్తాదో ఆ మొదటి పిల్లే చెప్పండి
మా పిల్ల అన్నాడా? అక్కడ ఉందా? అలాగని ఏ పిల్ల అయితే ఇలా చూసిన వెంటనే ఇలా నా ఏపు చూసి హాయ్ అంటుందో ఆవిడే మైసాక్ గారు, అలా ఆవిడ అన్నాడా? లేదు, అలా లేదు. అక్కడ ఏమంటున్నాడు మీరు గమనించండి. ఎలియాజరు కొన్ని పద్ధతులు పెడుతున్నాడు. ఏమని? నేను ఒంటి దిగి ఇంతమంది కన్యలు వస్తున్నారు ఈ బావి దగ్గరికి, ఇంతమంది కన్యలు వచ్చినప్పుడు మొదటగా కనుమన్న అమ్మాయి అని అక్కడ లేదు. ఏ అమ్మాయి అయితే చూసి నవ్వుతుందో ఆ అమ్మాయి లేదు, అందమైన అమ్మాయి లేదు, ఎత్తుగొండాలని లేదు, సన్నగొండ ఇవేమీ లేవు. మరి ఏముంది? ఆయన పెడుతున్నాడు చూడండి. ఆ అమ్మాయికే పరీక్ష పెడుతున్నాడు. ఆ అమ్మాయి కంటే ఇంతమంది అమ్మాయిల్లో ఈ టెస్ట్ ఎవరైతే పాస్ అవుతారో ఆ టెస్ట్లో పాస్ అయిన అమ్మాయే నా యజమానిని కోడలు. ఏం టెస్ట్ పెట్టాడు? మొదట అనేకులకు దాతృత్వం కలిగిన గుణం ఉండాలి. బాటసార్లకి సహాయం చేసే గుణం ఉండాలంటే నీళ్ళు తాగుతావు పెద్ద ఆయన అని అడగాలి. రెండవది నా ఒంటెలకు కూడా నీళ్ళు పెట్టాలి. మూడవది ఆమె వర్జిన్ అయి ఉండాలి. నాలుగవది అందరినీ గౌరవించే విషయాలు కలిగి ఉండాలి. ఇన్ని చెబుతున్నాడు చూడండి. అంటే ఆమెకి ఏమి నేర్పిస్తున్నాడు? ఆమెను ఏమని కొలుస్తున్నాడు? ఒకటి, ఆ రోజుల్లో ఆమె గూర్చి గుణవతి ఉండాలి, పనివంతురాలు ఉండాలి, క్యారెక్టర్ ఉన్న అమ్మాయి ఉండాలి. ఈ క్వాలిటీస్ ఏ అమ్మాయికి అయితే ఉంటాయో, ఈ బౌండరీస్లో ఏ అమ్మాయి అయితే ఉంటుందో ఆ అమ్మాయే మా యజమానుడికి కోడలు. ఇప్పుడు చెప్పండి, ఈ బౌండరీస్ పెట్టాడా లేదా? గుడ్డెద్దు సేలడ్డట్టు నా కల్లోకి ఎవరు వస్తుందో ఆ కల్లో ఉన్న పిల్లే బావి దగ్గర కనబడితే ఆ పిల్ల ఈ పిల్ల అన్నాడా? ఈ కళ్ళు వచ్చేది నీ మధ్య ఏటో. మరి నాకు వచ్చింది పెళ్లి చూపులు అవుతున్న కొత్తలో హీరోయిన్ పేరు అడగండి, బ్రేక్లో చెప్తా. నిజంగా వచ్చింది. వాళ్ళ ఇంటికి ప్రేయర్ తీసుకెళ్ళింది, ప్రేయర్ చెప్పిస్తుంది. వాళ్ళ మామయ్య గారు ఉన్నారు, ఆడికి తెలుసు నేను ఎవరి పేరు చెప్తాను, వీళ్ళకి తెలుసు. వాళ్ళ మామయ్య గారికి వాకింగ్ చెప్పిస్తుంది. ఈవిడ నా కల్లోకి రావడం ఏంటి, ఈవిడ వాకింగ్ చెప్పించడం ఏంటి అనుకోండి. ఇది ఎప్పటికీ నెరవేరుద్ది అంటే నా బొంద నెరవేరుద్ది. ఆవిడే పోయింది దేవుళ్ళలోంచి బయటికి నడుతున్నాను, ఆవిడే పోయింది దేవుళ్ళలోంచి నడుతున్నాను. ఇవన్నీ నెరవేరుతాయా? ఇవన్నీ జరిగే కార్యక్రమాలా? కల్లోకి రారయ్యా. నీ కల్లోకి వస్తుందని నువ్వు తేడాగేదో ఆలోచించి పడుకుంటున్నాను, గుర్తుపెట్టుకో. కల్లోకి వచ్చాడు, వెనక నుంచే కనబడుతుంది అంటే ఆడు ఎవడు కనబడుతున్నాడు? ఏడో వెనక నుంచి కనబడుతున్నాడు, సైడ్ నుంచి కనబడుతుంది ఆవిడ, ఆ సున్ని ఆవిడదే. ఇలాంటివన్నీ ఉండో. మీరు చూసి వచ్చేసరి ఎట్లా సారి మూవీలు ఏవో అవన్నీ బైబిల్లో ఉండో. ఆయన కొలతలు పెడుతున్నారు చూడండి. గుణవత అయి ఉండాలి, పనివత అయి ఉండాలి, క్యారెక్టర్ ఉండాలి. ఆమె గురించి మాట్లాడుతూ ఆమె నువ్వు నియమించిందని ఎలా అంటానంటే క్యారెక్టర్లో, వర్క్లో, ఆమె యొక్క బిహేవియర్లో, మాటలో, ప్రతి విషయంలో ఈ 4 టెస్టుల్లో అమ్మాయి పాస్ అయితే, ఏ అమ్మాయి అయితే ఆ కొలతలకు సరిపోద్దో ఆ అమ్మాయినిచ్చి మా యజమానికి భార్యగా చేస్తాము ప్రభువా. ఇప్పుడు చెప్పండి, ఇప్పుడు నువ్వు పెళ్లి చూపులకు వెళ్తే ఈ 4 నీకు వర్తించవా? నాకు కేవలం కల్లోకి వస్తుందంటావా? క్యారెక్టర్ చూడవా? చూస్తావా చూడవా? నేను క్యారెక్టర్ ఏం చూడను ప్రభు, ఇంకా నాకు డైరెక్ట్గా ఇంకా 70 mm స్కోప్లో వేసి చూపించంటావా? క్యారెక్టర్ చూడవా? ఆ మొబైల్ డేటా ఏంటి, ఏం వాడుతుంది, స్కూల్కి వెళ్తుంది, క్షమించండి కాలేజ్కి వెళ్తుందా, యూనివర్సిటీలో చదువుతుందా, ఎక్కడికి వెళ్తుంది, ఏం చేస్తుంది, తన క్యారెక్టర్ ఏమి తెలుసుకోవా? తన ఫ్రెండ్ సర్కిల్ ఏంటి, తన టేస్ట్లు ఏంటి, డిజైర్లు ఏంటి, ఏం తెలుసుకోవా? నాకు దేవుడు మాత్రమే చూపించాడంటే కాపురం అయ్యాక ఇవన్నీ కనబడతాయి. పెళ్ళి అయ్యాక ఇదేట ఎలా ఉన్నావు దేవుని చిత్తం అనుకుంటుంటే నువ్వు ముందు చూసుకోలేదు అయ్యా. నువ్వు ముందు చూసుకో. కేవలం బయట చూసి వచ్చితే ఎలా కుదురుద్ది? తన చదువులేంటి, తన ఇష్టాలేంటి, ఎక్కడెక్కడ తిరుగుద్ది, ఎవరెవరు ఫ్రెండ్ సర్కిల్, తను ఎలాంటి డేటాలు వాడుతుంది, ఫేస్బుక్ ఏంటి, ఇన్స్టా ఏంటి, వాట్సాప్ ఏంటి తెలుసుకో. తన క్యారెక్టర్ ఏంటో బయట కనుక్కో. స్టోరీస్ ఏమైనా ఉన్నాయా తెలుసుకో. ఇవేం తెలుసుకోకుండా నాకు ఎదురుగా కనబడుతుంది, కల్లోకి వస్తుందంటే నీ కళే మిగులుద్ది. గుర్తుపెట్టుకో, రాసి పెట్టుకో. నీ కళే నీ జీవితం పగటికల్లా అయిపోద్ది అనుకుంటున్నాను. ఆయన కలవలేదా అని అడుగుతున్నాను. ఎలియాజరు కొలవలేదా? ఎలియాజరు కొలిసాడు లేదా? క్యారెక్టర్ ఉన్న అమ్మాయి కాదని కొలిసాడా లేదా? నేను ఈ మాట అనకూడదు, నాకు క్షమించండి, దేవుడు నాకు క్షమించను గాక. ఒకవేళ రెబెక్కాకి క్యారెక్టరే లేకపోతే సంబంధం ఓకే చెప్తాడా? తల్లికి క్యారెక్టర్, ఆ రెబెక్కమ్మకి క్యారెక్టర్ లేకపోతే ఎలియాజరు ఆ సంబంధం ఓకే చేస్తాడా? ప్రేయర్ బాగా చేస్తుందంటే క్యారెక్టర్ మాత్రం కొంచెం లూజ్ అంటే చేస్తాడా? అస్సలు చేయడు. నేను స్టేటస్ పెట్టాను, వీలైతే చూసారు లేదని లేదు కానీ ఇప్పుడు జనరేషన్ ఎలా ఉందో చెప్పనా? ఈ పెళ్ళిళ్ళ జనరేషన్ జాగ్రత్త. పెళ్ళిళ్ళ జనరేషన్ ఎలా ఉందంటే వీళ్ళు సోమవారం నుంచి శనివారం వరకు వీళ్ళు ఇష్టం వచ్చినట్టు తిరిగేస్తారు. క్లబ్బుల్లో సినిమా థియేటర్లు, పార్కులు అవన్నీ తిరిగేసి వీళ్ళు ఇష్టం వచ్చినట్టు తిరిగేసి సోమవారం నుంచి శనివారం వరకు ఊగేసి ఆదివారం తెల్లబట్టలు వేసుకుని వచ్చేస్తారు.
ప్రేయర్ చేస్తుంటే మనకు మతిపోతుంటుంది, పాటలు పడుతుంటే మనకు మతిపోతుంటుంది. ఈడేటి ఇలాగంటే ఆడ ఆదివారం నాడు వేసాడు తెల్ల సొక్కం. ఈవిడ కూడా పగలంతా ఇష్టం వచ్చినట్టు క్షమించండి. సోమవారం నుండి శనివారం వరకు, నిన్న అమ్మాయిది పెట్టాను మీరు చూసారు లేదో, సోమవారం నుండి శనివారం వరకు ఇష్టం వచ్చినట్టు తిరిగేసి సడన్గా ఆదివారం వచ్చేసరికి ఒక మంచి ప్లెయిన్ డ్రెస్ వేసుకుని వచ్చేసి ఇక్కడ సీరియస్గా పాటలు పాడేసి మనకి ఇక్కడ సీరియస్గా వాక్య పరిచయలో పాల్గొంటుంటే మనం అనుకుంటాం ఎంత భద్రాలు అనుకుంటాం. భద్రాలు కాదు అయ్యా, సోమవారం చూడు సెటప్ ఎలా ఉంటుందో అర్థమవుతుంది నీకు ఆదివారం వైట్ డ్రెస్ వేసుకొచ్చేస్తే ఏదో అనుకుంటున్నావు అడుగుతున్నాను. వర్షిప్ ఉంటే సరిపోదు, మళ్ళీ చెప్తాను, పాలు పంపులు ఉంటే సరిపోవు. ఆమె మండే టు సాటర్డే వరకు ఎలా ఉందో కూడా తెలుసుకోవాల్సిన బాధ్యత చెప్పండి నీది. దేవుడు చెప్పలేదా? ఇది మినిమం 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 కామన్ సెన్స్ అంటారు. నువ్వు సెట్ చేసుకోవాల్సింది. అందుకే క్యారెక్టర్ ఏంటో చూశాడు, తన యొక్క వర్క్ ఏంటో చూశాడు, ఆమె యొక్క, ఈ మాట అంటున్నాను క్షమించండి, ఆమె వర్జిన్ కాదు కూడా చూశాడు, గమనించాడు. వర్జిన్ వాళ్ళకి తెలిస్తే ఆ రోజుల్లో ఉన్న పెద్దవాళ్ళకి వాళ్ళ వర్జినిటీ ఎలా కనిపెట్టాలో వాళ్ళకి తెలుసు, వాళ్ళు గమనించారు. అప్పుడు ఆ సంబంధాన్ని ఓకే చేశాడు. అందుకే కితాబిస్తున్నాడు బైబిల్ రచయిత, సమకాలీన పరిస్థితులు కితాబిస్తుంది. ఆ చిన్నది మిక్కిలి చక్కనిది ఆమె కన్య, ఆమెకి ఏ పురుషులతో కూడా స్టోరీస్ ఏమీ లేవు. ఆ బావిలోకి దిగి ఆ నీళ్ళు తోడుకొని పైకెక్కి ఆ ఒంటెలకి పెద్ద ఆయనకి చాలా ప్రేమతో నీళ్ళు పెట్టినప్పుడు అప్పుడు అన్నాడు, ఇలాంటి పిల్లని చేసుకోకపోతే ఇంకెలాంటి పిల్లని చేసుకోవాలని ఆ సంబంధం ఓకే చేసేసాడు. ఇప్పుడు కూడా ఈ కాంటెక్స్ట్ నువ్వు తీసుకుంటే నాకు సైని ప్రవ్వా, నాకు గుర్తీ ప్రవ్వా, నాకు గుర్తీ ప్రవ్వ అంటే గుర్తులు ఇచ్చాడు, వెళ్ళి గుర్తెట్టు. ఆ గుర్తులేడు చెప్పిన పొద్దున్నే లేస్తుందా, పాస్పోర్ట్తో టీ తాగుతుందా, గుర్తెట్టు, వెళ్ళి గుర్తుపెట్టు. పని చేస్తుంది ఇంట్లో చేయదా, తిన్నా కంచం కూడా తీయదా చూడు, ఇంట్లో అమ్మ నాన్నకి సహాయపడుతుంది లేదు చూడు, క్యారెక్టర్ ఉందా లేదు చూడు, నలుగురు సహాయకం చేసే గుణం ఉందా లేదా, శుచిమోహందా చూడు, ఇవన్నీ చూడు, చూసుకోవాల్సిన బాధ్యత నీది. అందుకే దేవుడు అంటున్నాడు, దేవుని వెలుగులో ఆమె క్యారెక్టర్ని, అంటే ఎబినేజర్ కూడా క్షమించండి ఎలియాజర్ కూడా ఆ రోజు ఆ సంబంధం ఓకే చేయడానికి దేవుని మీద ఆధారపడ్డాడా లేదా? దేవుడి మీద ఆధారపడ్డాడు. ఈరోజు కూడా మనం దేవుని మీద ఆధారపడితే ఈ 4 బౌండరీస్ దాటిపోకండి. మరో సందర్భం చూపిస్తారు గుర్తులు అనగానే. న్యాయాధిపతుల గ్రంథం ఒకసారి రండి. న్యాయాధిపతుల గ్రంథం గిద్యోని సందర్భం. న్యాయాధిపతుల గ్రంథం గిద్యోని సందర్భం. న్యాయాధిపతుల గ్రంథం గిద్యోని సందర్భం. 6వ అధ్యాయం మొదలు వచ్చిన కాంటెక్స్ట్ ఇటు చూద్దాం ఒకసారి. 6వ అధ్యాయం మొదలు వచ్చిన, ఇశ్రాయేలీయులు యెహోవా దృష్టికి దోషులై ఉన్నందున, యెహోవా దృష్టికి ఇశ్రాయేలు ఎలా ఉన్నారట? యెహోవా దృష్టికి క్షమించండి, ఇశ్రాయేలు యెహోవా దృష్టికి దోషులైనందున, అంటే నేరస్తులు. ధర్మశాస్త్రం లేదు, పండగలు లేవు, పద్ధతులు లేవు, పూర్తిగా నైతికతను మర్చిపోయారు. ఇశ్రాయేలు పూర్తిగా ఆధ్యాత్మికంగా దిగజారిపోయారు. అలా దిగజారిపోయినప్పుడు దేవుడు మిద్యానీయులకి అమోనీయులకి ఇశ్రాయేల్ని పలుమార్లు అప్పగించేసిన సందర్భమే న్యాయాధిపతులు. ఫిలిస్తీన్లకు దొరికారు, మిద్యానీయులకు దొరికారు, అమోనీయులకు దొరికేలా దేవుడు చేశాడు. ఆ దొరికేలా ఎప్పుడైతే చేశారో లబోదిబాని గుండెలో బాదుకున్నారు. ఇంకా ఎక్కడ జరిగింది? 6వ వచనం చూడండి. దేశము పాడు చేయుటకు వారిని దానిలోనికి వచ్చిరి. ఇశ్రాయేలీయులు మిద్యానీయులకు మిక్కిలి హీన దశకు వచ్చినప్పుడు వారు యెహోవాకు మొరపెట్టిరి. అంటే దేవుడే పంపించాడు, దేవుడే కొట్టిస్తాడు. దేవుడే ఎప్పుడైతే వీళ్ళని తొలగొడుతున్నాడో అప్పుడు ఆ శ్రమలో నుంచి ఇశ్రాయేలు ఏం చేస్తున్నారు? దేవునికి మొరపెట్టగా, ఆ మొరపెడుతున్నప్పుడు 10వ వచనంలో, మీరు అమోరీయుల దేశము నివసించుచున్నారు, వారి దేవతలకు భయపడకూడదు అని మీతో చెప్పిదని కానీ మీరు నా మాట, అది మీరు చేసిన మిస్టేక్. ఆ దేవతల జోలికి పోవద్దన్నాను, ఆ కల్చర్లో చేతులు పెట్టొద్దన్నాను, వారితో మీరు చెట్టా పట్టాలు వేసుకోవద్దని చెప్పాను. మీరు ఏం చేశారు? నువ్వు అలాగ అంటావులే, నువ్వు ప్రేమ కలిగిన దేవుడు, ఇప్పుడు తిడతావు, రేపు కొడతావు, ఎల్లుండి మమ్మల్ని వచ్చి మళ్ళీ హక్ చేసుకుంటావు, నువ్వెంతైనాను ప్రేమ కలిగిన దేవుడు, నమ్మదగిన వాడవని ఇదో ఫిలాసఫీ ఏడిసింది ఎవరికి? ఇశ్రాయేలుకి. మేము ఏం చేసినా మమ్మల్ని అర్థం చేసుకుంటాం. ఎందుకంటే అబ్రహాం, ఇస్సాకు, యాకోబులకి మాట ఇచ్చిన దేవుడు అవి మమ్మల్ని ఎలా వదిలేస్తావంటే, మాట ఇస్తాడు, మాట వినకపోతే చెప్పండి అలా లేకపోతే ఇలా కూర్చోబెడతాడు కూడా. ఇశ్రాయేలు అలా చేశారు, కొట్టాడు, నలిపేశాడు, వాళ్ళు వచ్చి తొలగొట్టారు, వాళ్ళ ధాన్యాన్ని ఎత్తుకెళ్ళిపోయారు. మిద్యానీయులు చాలా అణిసివేతకు గురి చేశారు ఇశ్రాయేలుని. అంత అణిసివేతకు గురి చేసినప్పుడు ఇశ్రాయేలు బాధపడి మొరపెట్టినప్పుడు అప్పుడు దేవుడు ఆన్సర్ చేస్తున్నాడు, మిమ్మల్ని ఎందుకు నేను ఎలా నలిపేస్తున్నానంటే మీరు ఇతర నమ్మకాల్లోనికి పోయారు. మనం కూడా దేవుని చిత్తం అనే పేరుతో ఇతర నమ్మకాలను తెచ్చి దేవుని దగ్గర పెడుతున్నామా లేదా? ఇతర నమ్మకాలు అవి. మనసులో మనశ్శాంతి ఉందంటే ఇతర నమ్మకాలే కదా అవి.
అలాంటి నమ్మకాలను తెచ్చి మీరు ఇతర నమ్మకాల్లోకి పోయి మీరు వాటిని నమ్ముతున్నారు కనుక అంతకు అనిసివేత గురి చేసినట్టు టెక్స్ట్ ఏం చెప్తుంది, సందర్భం ఏం చెప్తుందంటే, సందర్భం మనకు అర్థమయ్యేలా చెప్తుంది. ఇశ్రాయేలు దేవునికి పూర్తిగా వ్యతిరేకంగా ఉన్నారు. ఆ టైంలో వీళ్ళకి సేవియర్ అవసరమా కదా? ఒక ఫైటర్ కావాలి, ఒక జడ్జి కావాలి. ఆ ఫైటర్ జడ్జి ఎవరంటే, అప్పటికి న్యాయాధిపతులు మారారు. అప్పటికి కావాల్సిన ఆ న్యాయాధిపతి ఎవరంటే గిద్యోను. గిద్యోను పూర్తిగా విశ్వాస కాదు, పూర్తిగా బలవంతుడా కాదు, పూర్తిగా దేవుని చిత్తం మీద అనుకునే మనుషుడా కాదు. ఉన్నవారిలో కాస్తంత మంచోడు. ఎవరు? గిద్యోను. అప్పుడు గిద్యోనుతో దేవుడు మాట్లాడుతూ 13వ వచనంలో, గిద్యోను చిత్తము, ఇక్కడ వచ్చిన చూడండి పదం, చిత్తము నా ఏలినవాడా, యెహోవా మాకు తోడై ఉన్న ఎడల ఇదంతయు మాకు ఎలా సంభవించును. యెహోవా ఐగుప్తులో నుంచి మమ్మల్ని రప్పించినని చెప్పుచు మా పితరులు మాకు వివరించిన ఆయన అద్భుత కార్యములన్నీ ఏమైనా. ఇప్పుడు చెప్పండి, ఈయనకి విశ్వాసం ఉన్నట్టా లేనట్ట? ఆ మాటను బట్టి చెప్పాలి. చెప్పితే త్వరగా వెళ్ళిపోతారు, చెప్పకపోయినా త్వరగా వెళ్ళిపోతారు. చెప్పండి. గిద్యోను మిద్యానీయుల పరిస్థితుల్లో ఆ మాట మాట్లాడుతున్నప్పుడు ఆయనకి విశ్వాసం ఉన్నట్టా లేనట్ట? దేవుడిని కౌంటర్ చేస్తున్నారు చూడండి పెద్ద మనిషి. ఎవరు? గిద్యోను. ఏమంటున్నాడు చూడండి, చిత్తము నా ఏలినవాడా, యెహోవా మాకు తోడై ఉన్న ఎడల ఇదంతయు మాకు అంటే, నువ్వు మాతో ఉన్నానంటున్నావు, నువ్వు మాతో ఉంటే వీళ్ళందరూ ఎందుకు మా మీద తిరగబడుతున్నారు? నువ్వు మాతో ఉన్నానంటున్నావు, నువ్వు మాతో ఉంటే మా పంట ఎత్తుకెళ్ళిపోతుంటే నువ్వు ఎందుకు చూస్తూ ఉన్నావు? నువ్వు మాతో ఉంటే మాకెందుకు ఇలాంటి ప్రతికూలమైన పరిస్థితులు, అంటే మాకు వ్యతిరేకమైన పరిస్థితులు ఎందుకు జరుగుతున్నాయి? పైన దేవుడు ఏమన్నాడు 12వ వచనంలో, యెహోవా దూత కనబడే పరాక్రమ గల బలాఢ్యుడా, యెహోవాకు నీకు తోడై ఉన్నాడని అతను అనగా, పరాక్రమ గల బలాఢ్యుడు అంటే ఎంత నిజంగా అంటే తనంత పరాక్రమ గల బలాఢ్యుడా? భయస్థుడు. ఎక్కడ చూసేస్తారని దొంగసాటున ధాన్యం దొలగొట్టుకుంటున్న భయస్థుడా కాదేనా? పరాక్రమ గలవాడంటే ఏంటి? వాళ్ళు చూస్తుండగా వాళ్ళ కొప్పట్టుకొచ్చాడు సంసోన్లాగా. అది కదా పరాక్రమం గలవాడంటే. అది చేస్తున్నాడు ఈయన. మరి దేవుడు ఆపదలు ఎందుకు అంటున్నాడంటే, నెక్స్ట్ ఆయనతో చేయబోయే కార్యక్రమాలను బట్టి దేవుడు ముందే ఆయన ఏం చేస్తున్నాడు చెప్పండి, ఎంకరేజ్ చేస్తూ, నువ్వు పరాక్రమ గల బలాఢ్యుడివి, నువ్వు భయపడకు, కుప్పల చోట దాకోకు, నువ్వు భయపడాల్సిన అవసరం లేదు, నీ ద్వారా ఇశ్రాయేలుకి నేను ఫ్రీడమ్ అంటే ఏంటి చూపిస్తాను దేవుడు ఆయనకి చెప్తుంటే ఈయనేమన్నాడంటే, మా ద్వారా నువ్వేం చూపిస్తావు, మాకేం చేస్తావు, ఐగుప్తు నుంచి మమ్మల్ని రప్పించానన్నావు, మా పితరులకు మాట ఇచ్చి వివరించిన అద్భుత కార్యాలు ఏమైపోయాయి, మమ్మల్ని వదిలేసావు కదా అని దేవుడి మీదే నెపాల మోపే ప్రయత్నం చేస్తూ, యెహోవా మమ్మల్ని విడిచిపెట్టి మిద్యానీయుల చేతికి మమ్మల్ని అప్పగించనని ఆ దూతతో చెప్తున్నాడు. ఎవరు? ఇప్పుడు చెప్పండి, పూర్తిగా దేవుడు నమ్ముతున్నాడా, అరకొరగా దేవుడు నమ్ముతున్నాడా గిద్యోను? చెప్పాలి. మీరు చెప్తారు చెప్పరా? మరి అది చెప్పండి. మరి పూర్తిగా దేవుడు నమ్ముతున్నాడా, నమ్మట్లేదా? నమ్మట్లేదు. నేను నమ్మలేకపోతున్నాను, మమ్మల్ని పరాక్రమశాలు అంటున్నారు, నేను గ్రహించలేకపోతున్నాను, మాకు ఫ్రీడమ్ వస్తుందంటే మాకు నమ్మకం లేదంటే, నమ్మకం లేని టైంలో అవిశ్వాసంతో అడిగిన చూసినే చెప్పాలి, గొర్రె వచ్చి మీద మంచు గొర్రెను. ఇప్పుడు చెప్పండి, అది విశ్వాసంతో అడుగుతున్న చూసినా అవిశ్వాసంతో అడుగుతున్న గుర్తా చెప్పాలి. ఇప్పుడు అవిశ్వాసంతో అడుగుతున్న గుర్తుని, ఇది దేవుని చిత్తమని ఆ ప్రాక్టీస్ నువ్వు ఇక్కడ తెస్తున్నావంటే నేను విశ్వాస అనాలా అవిశ్వాస అనాలా? చెప్పు నువ్వు ఆల్రెడీ ప్రాక్టీస్లు చేస్తుంటావు. చెప్పు, అర్థమవుతుందో లేదని అడుగుతున్నాను. ఇప్పుడు ఈ ప్రాక్టీస్లు చూడండి, అతను అవిశ్వాసంతో అడిగిన ప్రాక్టీస్ అంటే ఆయనకు పూర్తిగా నమ్మకం లేని టైంలో ఆయన అంటున్నాడు, ఇది అయినానేమి నేను నీకు తోడైందును గనుక ఒకే మనుషుని హతము చేసినట్లు మిద్యానీయులను హతము చేద్దని చెప్తున్నాడు. ఇతని మీద ఇతనికే నమ్మకం లేదు. ఎవరికి? మిద్యానీయునికి. ఇతని మీద ఇతనికే
నమ్మకం లేదు, దేవుడి మీద నమ్మకం లేదు, పరిస్థితుల మీద నమ్మకం లేదు, విశ్వాసం లేదు. అలాంటి టైంలో ఆయన అడిగిన పద్ధతే గొర్రెబొచ్చి మీద మంచు కురవాలి, కురిస్తే నీ చిత్తం. గొర్రెబొచ్చి మీద కాకుండా చుట్టూ మంచు కురిస్తే నీ చిత్తం. ఇలా రివర్స్లో ఈ గుర్తులు అడిగాడా లేదా? అలాంటి గుర్తులు తెచ్చి ఇప్పుడు అది జరిగితే సేవ్ నువ్వు నాతో ఉన్నట్టు అంటే నిన్నేమనాలి? అవిశ్వాసపు గుర్తులు. మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత గిద్యోను క్యారెక్టర్ స్టడీ అని కొన్ని కామెంటరీస్ ఉన్నాయి, మీరు చదవండి. గిద్యోను ఈ యుద్ధం చేసి దేవునికి దగ్గరయ్యేంత వరకు, అప్పటి వరకు బయట అరకొర ప్రాక్టీసుల్లోనే ఉన్నాడు. ఎవరు? గిద్యోను. పైగా మిద్యానీయులు, ఫిలిస్తీన్లు, అమోనీల ప్రభావం ఆ ఇశ్రాయేల్ మీద పడింది కనుక గిద్యోను ఈ ఫైట్ జరిగేంత వరకు పూర్తిగా దేవుని వైపుకి చెప్పండి. ఇంకా అన్యుల ప్రాక్టీసులు ఉన్నాయి వాళ్ళకి. మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత చదవండి. యోప్తా సందర్భంలో కూడా ఆ యోప్తా కూడా పూర్తిగా దేవుడి మీద ఆనుకోలేని పరిస్థితుల్లోంచి, కల్చర్లోంచి వచ్చాడు కనుకే ఆ ప్రాక్టీస్ అడిగాడు. ఎదురుగా ఏదొస్తే అదే చంపేస్తానని. వాళ్ళ పూర్తిగా వాళ్ళ సందర్భం ఏంటి, వాళ్ళ కాలం ఏంటి, వాళ్ళు ఎంతకు అలాంటి మాటలు మాట్లాడారు, ఇవేమీ పరిగణలోకి తీసుకోకుండా ఈ 21వ శతాబ్దంలోకి నువ్వు దూకేసి 2025లో సేమ్ పూర్వకాలం గిద్యోను ప్రాక్టీస్ నేను తీసుకుంటానంటే గిద్యోను కాలం ఏంటి, నీ కాలం ఏంటి? సందర్భాలు ఏం చూడవా? దేవుని చిత్తం అంటే ఒకటి ఎలియాజర్ పద్ధతి అని, రెండు దేవుని చిత్తం అంటే గిద్యోని పద్ధతి. అంటే అది పద్ధతి కాదు, పద్ధతి లేని పద్ధతులకు గుర్తుపెట్టు. అంటే స్మాల్ వాయిస్ ఎవరికి వినబడిందంటే ఏలియాకి వినబడింది అన్నారు. మిక్కిలి మెల్లనైన గుసగుస, ఏలియా లేచినాడు అనేదో స్వరం వినబడినట్టు ఇప్పుడు మనకు కూడా దేవుడు ఎక్కడో దిక్కు నుంచి చెప్తాడట. ఇప్పుడు నాకు పెద్ద ప్రశ్న ఏంటంటే, లోపల నుంచి చెప్తాడా, లేదంటే ఆ మూల నుంచి ఎక్కడి నుంచి అయినా చెప్తాడా, లేదా ఈ పక్క నుంచి వస్తుందా? ఆ వాయిస్ ఎక్కడి నుంచి వస్తుంది? ఒకవేళ లోపల నుంచి వస్తే నా కాన్షియస్ చెప్తుందా, లేదా పక్క నుంచి వస్తే నిజంగానే లిటరల్గా నాకు ధ్వని ఏమని వినబడుతుందా? ఈ రెండిటికి వాళ్ళ దగ్గర ఆన్సర్ ఉందా? చెప్పరు. వినబడుతుందండి. బలంగా నమ్మాలి దేవుడిని. మేము బలంగానే నమ్ముతున్నాం, అన్నీ వదిలేసే దేవుడిని నమ్మడిస్తున్నాం. ఇంతకన్నా బలంగా నమ్మాలంటే, బలంగా నమ్మడం అంటే ఇంకా నీ దృష్టిలో మేము బైబిల్ని పూర్తిగా పక్కనెట్టేసి పూర్తిగా దేవుడా చెప్పండి నువ్వే మాకున్నావు అని అండమేనా బలంగా నమ్మడం అంటే? ఇప్పుడు ప్రశ్న, ఇన్నర్ వాయిస్, స్మాల్ వాయిస్ వినబడుతుంది అంటే, నిజంగా స్మాల్ వాయిస్ వినబడితే బాగా వినాలి. వెంటనే ఇంటికి వెళ్తారు చదవండి. ఏలియా గారు దుప్పటి చేత మొహం మూసేసుకున్నాడు లేదా? తన చెంగుని ఇలా కప్పుకున్నాడా లేదా? తట్టుకోలేకపోయాడు. స్మాల్ వాయిస్ అయితే ఆయన ఎందుకు కప్పుకున్నాడు, ఎందుకు తట్టుకోలేకపోయాడు? ఎందుకు అక్కడ చిన్న శబ్దం అంటే, దేనికి చిన్న అనే పదం వాడారంటే అప్పటికి పెలపెలమని ఊరింది, దానికన్నా కొంచెం తక్కువ డెసిబుల్ తగ్గింది. భూకంపం వచ్చింది, పెలపెల ఉరిమింది, సుడిగాళ్ళు, ఈ బేకర శబ్దాల కన్నా ఆ సౌండ్లో కొంచెం తగ్గి మానవ స్వరం వచ్చినట్లు వచ్చింది. అంటే డైరెక్ట్గా లోపల నుంచి ఏం కాదు, డైరెక్ట్గానే చెప్పండి వినబడుతుందా లేదా? ఇప్పుడు ఏలియా గారి సందర్భం తెచ్చి మేము అలాగే అంటే నువ్వు అడుగుతున్నావు, నువ్వు ఏలియావా? నిన్ను ఏ యెజబెల్ తరిమేసింది? నిన్ను అడుగుతున్నాను. ఏమైనా ప్రాక్టీస్ చేసి నువ్వేమైనా వాకింగ్ చెప్పావా, డిబేట్ చేసావా? డిబేట్ అంటే అర్థం ఏలియాలాగా బహిరంగ డిబేట్ ఏమైనా చేసి పైనుంచి అగ్నిగంధకాలు కురిపించావా? ఎందుకు ఆ సందర్భం తీసుకుంటున్నావు? సరే తీసుకున్నావు. యోబు సందర్భంలో సుడిగాల్లోంచి దేవుడు మాట్లాడాడు లేదా? నిర్గమకాండంలో అగ్నిగంధకాల నుంచి దేవుడు మాట్లాడాడు లేదా? కీర్తన గ్రంథం 77:18 దేవుడు పెలపెలమనే ఒక భయంకరమైన శబ్దాల నుంచి దేవుడు వారితో మాట్లాడినట్టు సందర్భం రాయబడిందా లేదా? ఉండవు, నీ వాకులో ఉంటుందా? యోబుతో ఎలా మాట్లాడాడు చెప్పండి? సుడిగాల్లోంచి మాట్లాడు. ఇప్పుడు సుడిగాలి మీ వాకిట్లో వచ్చిందాక ఏమైపోతావు? కుమారుడు అనగానే కుమారు లేడు, ఇల్లు లేదు, వాకు లేదు, కారు లేదు, ఆటో లేదు, అన్ని పోతాయి అలా గాల్లోకి. అదొద్దు నీకు. మెల్లగా వినబడి ఏలియాదే కావాలి నీకు. దేవుడు నువ్వు చెప్పినట్టు మాట్లాడు, ఆయన అనుకున్నట్టు మాట్లాడతాడు. ఆయన కొన్ని పద్ధతులు ఉన్నాయి, దానిలో నుంచి ఆయన చిత్తం ఏంటో తెలుసుకో. నెక్స్ట్ నేను త్వరగా ముగిస్తాను. ఓపెన్ డోర్స్ అనే ప్రాక్టీస్ ఉంది. నెక్స్ట్ ఓపెన్ డోర్స్ అంటే, ఇక మనం ఏదన్నా కార్యక్రమం తలబెడితే ఇంకేం ఆటంకం లేకుండా అన్నీ సవ్యంగా జరిగిపోవడమే చెప్పండి ఓపెన్ డోర్స్ అంటారు. ఇదో ప్రాక్టీస్ ఉంది. ఓపెన్ డోర్స్ అంటే ఇంక నేను కార్యక్రమం చేసుకుంటూ వెళ్ళిపోతే ఇక నాకు ఏ ఆటంకాలు ఉండకూడదు, ఏ ఆటంకం లేకుండా ఉంటే అది దేవుని చిత్తం అనమాట. ఇప్పుడు మళ్ళీ మీకు ఊరు ఎగ్జాంపుల్ చెప్తాను. ఇప్పుడు నేను ఊరు వెళ్తున్నానండి, హైదరాబాద్ ఊరు వెళ్తున్నాను అనుకోండి. ఇలా ఊరు ఇప్పుడు ఇదే మా ఇల్లు, అది రోడ్డు, హైదరాబాద్ బస్సు అలా వస్తుంది. నేను ఊరు వెళ్ళడానికి ఇప్పుడు ఇల్లు అలా నిలబడి అంటే అలా వెంటనే బస్సు వేస్తుంది అనుకోండి.
దేవుని చిత్తం. బస్సు వచ్చేయడమే కాదు, లోపల కూడా సీటు దొరికేసింది అనుకోండి, దేవుని చిత్తం. దేవుడి చిత్తం అండి, వెంటనే బస్సు వచ్చింది. దేవుని చిత్తం అండి, సీటు కూడా దొరికేసింది. దేవుని చిత్తం అండి, బెత్త కూడా దొరికేసింది, బెడ్షీట్ కూడా ఇచ్చారండి. దేవుని చిత్తం అండి. ఎవరున్నా అప్పుడు దేవుని చిత్తం కదంటే ఏంటి? నేను ఎల్లో గంటకు నిలబడ్డాను అనుకోండి, బస్సు రాలేదనుకోండి, ఏం కదనమాట. సీటు దొరకలేదు అనుకోండి, ఏం కదనమాట. ఆడు బెత్త కూడా ఇవ్వలేదు అనుకోండి, ఏంటన్నమాట. ప్రయాణంలో నువ్వు అనుకున్నట్టు అన్నీ జరిగిపోతే దేవుని చిత్తం అనుకుంటే, నేను చెప్తున్నాను జాగ్రత్తగా విను. పౌలు గారు సువార్త ప్రయాణానికి వెళ్ళినప్పుడు ముమ్మారు వాడ బద్దలాసిపోయిందా లేదా? ఆయన ఏ పని మీద వెళ్తున్నాడు? నీకులాగా నాకులాగా హైదరాబాద్ తిరగడానికి వెళ్తున్నాడా? ఆయన ఏ పని మీద వెళ్తున్నాడు? సువార్త చేయడానికి, ఖైదీలకి, అధికారులకి, ఇటలీ, రోమ్లో సువార్త చెప్పడానికి, చక్రవర్తికి సువార్త చెప్పడానికి బయలుదేరి వెళ్తున్నప్పుడు వాడ బద్దలాసిపోయిందా లేదా? ఇప్పుడు చెప్పండి. దేవుని చిత్తం సువార్త చేయడానికి వెళ్తున్నప్పుడే వాడ బద్దలాసి. ముమ్మారు బెత్తములతో కొట్టబడుతుని, ఒకసారి రాళ్లతో కొట్టబడుతుని, ముమ్మారు వాడపగలు. ఇవన్నీ ఎక్కడ కలుగుతున్నాయి చెప్పండి? సువార్త, తండ్రి చిత్తము నెరవేర్చగలుగుతున్న ప్రయాణంలో కలిగిన ఆపదలు. ఓపెన్ డోర్స్ అనే దాన్ని రెఫరెన్స్ దగ్గర తెలిస్తే నీ డోర్ ఓపెన్ అవ్వదు. ఏమవుతుంది చెప్పండి? క్లోజ్ అయిపోద్ది. ఓపెన్ డోర్స్ అంటే అన్ని సవ్యంగా జరిగిపోతేనే దేవుని చిత్తం కాదు. పౌలు గారికి అన్ని సవ్యంగా జరగట్లేదు, అన్నీ చెప్పండి వ్యతిరేకంగా జరుగుతున్నాయి. మార్తా మరియలు ఉన్నారు, వాళ్ళ బ్రదర్ కోసం రిక్వెస్ట్ పెట్టారు. 4 రోజుల ముందే ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. నీ స్నేహితుడు, మా సహోదరుడు చనిపోయేలా ఉన్నాడు ప్రభువా, నువ్వు త్వరగా మా ఇంటికి రమ్మంటే ఇప్పుడు అప్పుడే రానన్నాడు ఆయన. ఎందుకు ప్రభువా అని అడిగితే ఆన్సర్ లేదు, పంపించేశాడు వాళ్ళని. 4 రోజుల తర్వాత అంత్యక్రియలు కూడా రాలేదు ఆయన. ఇరుగు పొరుగు ఎల్లమ్మ, పక్కింటి పుల్లమ్మ, యూదులందరూ వచ్చారు కానీ ఆయన రాలేదు. ఎన్నో కామెంటరీలు వినుంటారు వాళ్ళు. ఏమనంటే దేవుడు అన్నారు, ప్రభు అన్నారు, అదన్నారు, ఆయనే సర్వం అన్నారు, కనీసం అంత్యక్రియలు కూడా రాలేదు. ఏడి మీ దేవుడు, ఏడి మీ రక్షకుడు అన్నప్పుడు, ఇన్ని మాటలు పడినప్పుడు ఎప్పుడు వచ్చాడు చెప్పిన ఆయన? కుళ్ళిపోయిన శవం కుళ్ళిపోయిన తర్వాత 4 రోజుల తర్వాత వచ్చి ఎక్కడ పాతి పెట్టారని అడిగారు. ఇప్పుడు చెప్పండి, ఆ ఇద్దరు దేవుడిని నమ్మిన బిడ్డలా కదా? చనిపోయిన లాజరు దేవుడిని నమ్మినోడే కదా? ఇప్పుడు వాళ్ళకి అనుకూలంగా జరిగాయా, వ్యతిరేకంగా జరిగాయా చెప్పండి? కానీ అక్కడ దేవుడి చిత్తం ఏంటి చెప్పిన? లాజరు చనిపోవడం దేవుని చిత్తం. లాజరు చనిపోకుండా ఉండడం మన చిత్తం, లాజరు చనిపోవడం దేవుని చిత్తం. స్టెఫను చనిపోకుండా ఉండాలన్నది మన చిత్తం, స్టెఫను చనిపోవడం చెప్పండి దేవుని చిత్తం. అనుకూలంగా జరగడమే దేవుని చిత్తం కాదు, మనకు వ్యతిరేకంగా జరగడంలో కూడా చెప్పండి దేవుని చిత్తం ఉంటుంది. పౌలు గారికి కొరడాలు, బాధలు, ఇబ్బందులు, ఎన్నిపోట్లు, మోసాలు ఎన్నో జరిగాయి. ఇవన్నీ నీ సేవలో నాకెందుకు ఇలా జరుగుతున్నాయి ప్రభు అంటే, ప్రతికూలతలు కూడా నా చిత్తమే పౌలు, నీ బలహీనతల యందే నా కృప మరింత సంపూర్ణ అవుతుంది, పడు ఆ బాధలు అలా పడు అన్నాడు. ఇప్పుడు చెప్పండి, మనకు బాధలు, ఇబ్బందులు వచ్చినప్పుడు దేవుడు మా ఎడలు లేడు అనుకోకండి గిద్యోన్లాగా. మనకు సమస్యలు ఎక్కువైపోయినప్పుడు దేవుడు మనల్ని వదిలేసాడు అనుకోకండి, దేవుడు మనతోనే ఉన్నాడు. కొన్ని ఎందుకు అనుమతిస్తున్నామంటే ఏమో అందులో ఆయనకి ఏం పర్పస్ ఉందో మనకి తెలీదు. ప్రస్తుతానికి లాజరు చనిపోతున్నప్పుడు అప్పుడు వస్తే బాగుండు అన్నది ఆ మేరీ. ఆవిడేమంది? నువ్వు ముందే వస్తే బాగుండు ప్రభువా, ఇక పరిస్థితులన్నీ చేదాటిపోయి. అంటే ప్రభు అన్నాడు చెప్పిన, ఆ అబ్బాయి అలా చనిపోవాలి, నా తండ్రి మహిమ నిమిత్తం అలా చనిపోయాడు. ఈరోజు ఇంత అద్భుతం జరగాలంటే ముందు చచ్చిపోవాలి. ప్రస్తుతానికి మనకు పరిస్థితులు వ్యతిరేకంగా అనిపిస్తాయి కానీ దాని తర్వాత జరగబోయేది ఏంటో మనకి చెప్పండి తెలీదు. అందులో కూడా ఏముంటుంది చెప్పండి? దేవుని చిత్తం ఉంటుంది. ఓపెన్ డోర్స్ అని మీరు పట్టుకొస్తే ఓపెన్ డోర్స్ని మూసేయడానికి ఇలాంటి రిఫరెన్స్ చాలా ఉన్నాయి. నెక్స్ట్ పద్ధతి ఏమంటారంటే పరిశుద్ధాత్మని నడిపింపు అంటారు. ఇది జాగ్రత్త కొంచెం. ఏంటట? పరిశుద్ధాత్మని నడిపింపు. పరిశుద్ధాత్మ నడిపింపు అంటే ఇంకా పరిశుద్ధాత్మని నడిపించేస్తానన్నమాట మనల్ని. అలా మీకు ఒకసారి చెప్పాను, మళ్ళీ ఒకసారి జ్ఞాపకం చేస్తాను. ఒక ఆవిడ ఈ మధ్య అది రీల్స్లో కూడా తిరుగుతుంది. ఒక ఆవిడ అంటుంది, మీ ఇంట్లో గ్యాస్ అయిపోయిందా? అయిపోయింది. అయిపోయినప్పుడు మీరు ఏం చేస్తారంటే ముమ్మారు పరిశుద్ధాత్ముడికి 3 సార్లు పరిశుద్ధాత్మ దేవ గ్యాస్ అయిపోయింది, పరిశుద్ధాత్మ దేవ గ్యాస్ అయిపోయింది, పరిశుద్ధాత్మ దేవ గ్యాస్ అయిపోయింది అంటే గ్యాస్ వాడు గ్యాస్ సిలిండర్ వేసి వెళ్ళిపోతాడంట. చూసారా వీడియో అది? మరీ పరిశుద్ధాత్మని గ్యాస్ సిలిండర్ మోసుకునే వాళ్ళు చేస్తారేంటండి? గ్యాస్ సిలిండర్, వాటర్ ట్యాంకులు, ఇంకేమైనా చెప్పండి, ఇంట్లో పప్పు, ఉప్పు. పరిశుద్ధాత్ముడు 3 సార్లు చెప్తే గ్యాస్ వచ్చేద్దండి ఇంటికి. ప్రభుత్వానికి దిక్కులేదు గ్యాస్ ఇవ్వడానికి. పరిశుద్ధాత్ముడు నడుతున్నాడు అంటే గ్యాస్ ఇచ్చేదే ఆయనంట. ఇన్ని నడుతున్నారు. ఎన్ని చీప్ ట్రిక్స్గా లేవండి.
ఆవిడ ఎవరో ఉంది, పరిశుద్ధాత్మ ప్రార్థన చేసిందంట. కొత్తగా పెళ్ళయింది. పెళ్ళైన తర్వాత ఇంట్లో కాపురం పెట్టారు. ఎందుకంటే ఇంట్లో ఒప్పుకోలేదు ఆ మ్యారేజ్. తర్వాత చాలా బాధపడ్డారు. ఆ పెళ్ళాక ఇంట్లో కాపురం పెడితే ఇంట్లో ఎలకలు ఎక్కువైపోయినాయి అంట. మై లార్డ్, ఏంటి ఈ పరిస్థితి, నేను తట్టుకోలేకపోతున్నాను, ఎలకలన్నీ ఏంటి పరిస్థితి అని అడిగితే అప్పుడు ఆ చెల్లికి దేవుడు జవాబు ఇచ్చాడు. ఏమనంటే, కంగారు పడక నా కుమారి, రేపు ఉదయాన్నే నీకు రక్షక బొట్లు పంపుతున్నా అన్నాడు. ఆ రక్షక బొట్లు అంటే 3 పిల్లులు. చూస్తారా సాక్ష్యాలు ఇవన్నీ? ఏమనాలండి అడుగుతున్నాను. ఇది పిల్లులు రావడం పరిశుద్ధాత్ముడు ఏంటి? గ్యాస్ సిలిండర్ రావడం పరిశుద్ధాత్ముడు ఏంటి? పరిశుద్ధాత్మ నడిపింపంటే ఇది పరిశుద్ధాత్ముడేంటి? మిమ్మల్ని ఏమనాలి? మీ చదువులు ఏమైపోయినాయి? మీ లాజిక్స్ ఏమైపోయినాయి? అరే అన్ని విషయాల్లో మీకు జ్ఞానం పనిచేస్తుంది. డబ్బుల విషయంలో, స్టడీ విషయంలో, బయట ఏదైనా కొనుక్కునే విషయంలో, చొక్కా విషయంలో కూడా జ్ఞానం ఉపయోగిస్తారుగా. దేవుడి విషయానికి వచ్చేసరికి మీ జ్ఞానం ఏమైపోయింది? తగలడిపోయిందా? మీ లాజిక్స్ ఉపయోగపడవా? మీ స్టడీస్ ఏం చేస్తున్నారు? సరే ఏదో చేశారు, పరిశుద్ధాత్మ నడిపింపంటే ఎక్కడ నడిపిస్తాడని ఒకసారి రెఫరెన్స్ చూడు. యోహాను సువార్త 16వ అధ్యాయం, త్వరగా యోహాను సువార్త 16వ అధ్యాయం 13వ వచనం ముగించేద్దాం. యోహాను సువార్త 16వ అధ్యాయం 13వ వచనం. అయితే ఆయన అనగా సత్య స్వరూపైన ఆత్మ వచ్చినప్పుడు మిమ్మల్ని సర్వసత్యములోనికి నడిపించండి. ఎక్కడ నడిపిస్తాడు? గ్యాస్ కొండ దగ్గర కాదు, చెప్పండి, అక్కడ ఉంది. సర్వసత్యములోనికి ఆయన వచ్చినప్పుడు మిమ్మల్ని సర్వసత్యంలోనికి. సర్వసత్యం అంటే వాక్యం. ఇప్పుడు చెప్పండి, పరిశుద్ధాత్ముడు మన జీవితంలో ఏం చేసినా దేనిలో నుంచి నడిపించి చేస్తాడు చెప్పండి? వాక్యంలో నుంచే చేస్తాడు. ఆయన వాక్యాన్ని దాటి ఏది చెప్పండి చేయడు. తాను రాయించిన వాక్యాన్ని తానే మీరి, తాను రాయించిన వాక్యాన్ని పక్కన పెట్టి ప్రత్యేకంగా నీకేమైనా చేస్తాడనుకుంటున్నావా? ప్రభు అయిన యేసుక్రీస్తు వారు స్వయంగా చెప్పాడుగా, ఆయన ఏమి చేసినాను నా వాటిలో నువ్వు తీసుకునే చేస్తాడు. ఆయన ఏమి చేసినాను ఇదిగో వాక్యములోనికే నడిపిస్తాడు. అంటే నిన్ను ఏం చేసినా ఆయన వాక్యంలోనే, పరిధిలోనే ఉంచుతాడు తప్ప వాక్యానికి పరిధి అవతల కందిపప్పు, గ్యాస్ సిలిండర్లు ఏమీ చెప్పడు. ఇది మీరు అనుకుంటున్న తన్మయత్నం. నీకు చెప్పాను జోకి, ఎంతమంది గుర్తుందో, నేను ముగిస్తాను. పప్పు వండిందంట అలా ఆయనకి. పప్పులు ఉప్పు ఎక్కువ వేసింది, మరి ఏం చూసి వండింది ఏటో. ఉప్పు ఎక్కువైపోయినంటే మరి కుదురుకొండొచ్చుగా వండింది పక్కనెట్టి ఇంకేదో మూసుకుని తింటున్నాడు. నోరు మూసుకుని తింటుంటే చెప్తుంది, ఎలా ఉందండి అని అడిగిందంట. నీ మొహంలో ఉంది పప్పు, ఇలాగ ఎప్పుడు ఎలా తగలెట్టావు అన్నాడట. అంటే అదేంటి ఉప్పు ఎక్కువ వేసాడు, ఎప్పుడు ఇలాగ వండేడు సార్ అనగానే పక్క వెళ్ళిపోయి సీరియస్గా, సరే నెక్స్ట్ బాగా వండుతాను అనగా అనలేదు, పక్క వెళ్ళిపోయిందంట. చెప్పాలి కదా అందంట. ఎవరినే? దేవుడిని. పరిశుద్ధాత్మ వచ్చి ఇప్పుడు ఉప్పులో పప్పులో చెప్పండి చెప్పాలి కదా అంటుందంటే ఎవరిని? వెంటనే దేవుడు సింహాసనం మీద కంగారైపోయి, అయ్యో నా బిడ్డ ఉప్పు ఎక్కువ వేసింది అని ఇప్పుడు ముల్లోకాలు వదిలొచ్చేయాలి నీ కోసం అంటే రొక్కటి వాళ్ళు లేడండి ఇలా సాక్ష్యాలు అన్నిటికీ. అందుకే చెప్తాను, ఇవి దేవుని యొక్క ప్రాక్టీసులు కావు, ఇవి మీ ప్రాక్టీసులు, మీకు సంబంధించినవి. అందుకే చెప్తున్నాడు చూడండి, ఆయన సర్వసత్యంలో నడిపిస్తాడు. పరిశుద్ధాత్మ అనగానే ఒక పాయింట్ టచ్ చేసి మనం వెళ్ళిపోదాం. పరిశుద్ధాత్మ అనగానే మిరాకిల్స్ ఎక్కువ గుర్తొస్తాయి. మిరాకిల్స్, అద్భుతాలు చేస్తాడు. ఎస్, ఆయన అద్భుతాలు చేస్తాడు కదంటలేదు. అప్పుడు జరిగిన అద్భుతాలు లాంటివి ఇప్పుడు జరగాలి అంటే, ఇందాక చెప్పిన మాట, అప్పుడు జరిగిన అద్భుతాలు లాంటివి ఇప్పుడు కూడా జరగాలంటే అప్పటి పరిస్థితులే చెప్పండి ఇప్పుడు ఉండాలి. అలాంటి పరిస్థితుల్లోనే ఈరోజు కూడా ఉండాలి. అప్పుడు జరిగిన ఎగ్జాక్ట్ మిరాకిల్ నీకు జరగాలంటే అప్పుడు లాంటి పరిస్థితుల్లోనే ఇప్పుడు నువ్వు కూడా ఉండాలి. ఉన్నావా? చెప్పు. లేవు. ఆ చరిత్ర లేదు, ఆ పరిస్థితులు లేదు, ఆ కాలం లేదు, ఆ వ్యక్తులు లేరు. కానీ అప్పుడున్న పరిశుద్ధాత్మ అప్పుడులాగే నీకు చేయాలంటే, అప్పుడున్న పరిస్థితులు అప్పుడులాగే ఉంటే ఇప్పుడు కూడా చేయడానికి ఈయనేమి చేతగాని దేవుడు ఇంకా చేస్తాడు. అప్పుడున్న పరిస్థితులు ఏంటంటే అప్పుడు బైబిల్ లేదు. ఉందా? దేవుని చిత్తం ఏంటో, సర్వచిత్తం పూర్తిగా బయలుపరచబడిందా? బౌండరీస్ ఏంటో మనకు తెలుసా? అప్పుడు ఆ రోజుల్లో చదువులు ఉన్నాయా? ఆ రోజుల్లో చెప్పే నాయకులు ఉన్నారా? ఆ రోజు దైవ దర్శనం పూర్తిగా తెలుసా? ఆ రోజుల్లో ఇంత విజయం ఉందా? లేదు. అందుకే ఆ రోజుల్లో ఆ పరిస్థితులు, ఆ మిరాకిల్స్ జరిగేవి. ఈ రోజుల్లో దేవుడు నీకు చదువులు, జ్ఞానము, రైటింగ్స్, బుక్స్ ఇన్ని ఇచ్చి నీకు ఇప్పుడు జాగ్రత్తగా చూడవయ్యా, నీతో నేను మాట్లాడుతాను ఈ పుస్తకంలో నుంచి అంటే, ఈ పుస్తకం అంటే ఈ బైబిల్ని పక్కనెట్టి నాకు అలాగే చేయప్రవ్వ, అలాగే చేయప్రవ్వ అంటే నువ్వు ఎలాగన్నా ప్రార్థన చేయి, ఎర్ర సముద్రం మళ్ళీ పాయలు అవ్వదు. నువ్వు ఎలా అన్నా పాయలు చేయి, సూర్యచంద్రులు ఆగరు. నువ్వు ఎలాగన్నా ప్రార్థించే, సూర్యచంద్రుడు ఆడవాడు కూడా ఆగడు. గుర్తుపెట్టుకో మాట. దేవుడు ఏం చెప్తున్నాడో కాస్త గమనించు. వాక్యం ద్వారా దేవుడు ఏం మాట్లాడుతున్నాడో గమనించు. అందుకే చూడండి, జాన్ కెనడీ
బైబిల్ రైటర్, బైబిల్ టీచర్. ఆయన ఏమంటాడంటే, జాన్ కెనడీ ఏమంటాడంటే, ఆ బైబిల్ టీచర్ ఎలా అంటాడు, మంచి మాట మీకు లాస్ట్ వీక్ జ్ఞాపకం చేశాను. ఆ బైబిల్ టీచర్ మంచి కామెంటరీ. ఆయన ఏమంటాడంటే, బైబిల్లో ఉన్న వ్యక్తులు మనలాగే ఏదో పరిస్థితుల గుండా నడిపింపబడతారు. ఆ పరిస్థితులు మనం చదువుకుంటే ఈరోజు మన పరిస్థితుల్లో సేమ్ అలాంటి బాధలు మనకున్నప్పుడు ఆ రోజు దేవుడు వారిని ఆదరించిన దేవుడు చెప్పండి, ఈరోజు మనల్ని కూడా చెప్పండి ఆదరిస్తాడు. నాలాగే అన్యాయానికి గురైన వాడు ఎవరో ఉంటాడు బైబిల్లో. ఆ అన్యాయం టైంలో దేవుడు ఆయన చేయి ఎలా పట్టుకున్నాడో అక్కడ పట్టుకున్న దేవుడు ఇక్కడ కూడా పట్టుకుంటాడని నువ్వు ఆ సందర్భంలోంచి దేవుడు నీకు వాదార్పిస్తాడు. అంతేగాని సేమ్ అలాగే మోసేలాగే జరగాలి ప్రభా, నేను కూడా కర్ర ఎత్తుతానంటే నువ్వు కర్రెత్తు, సుత్తెత్తు, ఏదన్నా ఎత్తు, కర్ర ఎప్పుడు కర్రలాగా ఉంటుంది, గుర్తుపెట్టు. ఆ పరిస్థితులు వేరు. అప్పుడు ఐగుప్తి ప్రభుత్వం అది. ఈరోజు ఐగుప్తి ప్రభుత్వం ఉందా? వెళ్ళి టీడీపీ ప్రభుత్వం దగ్గరికి వెళ్తావా? కర్ర ఎత్తుతున్నా అలా ఉండన్నాను, ఆడికి వెళ్ళి తీసుకెళ్ళి లోపలే వేద్దారు అడుగుతున్నాను, అవుద్దా అని అడుగుతున్నాను. సందర్భాలు వేరు, పరిస్థితులు వేరు. అందుకే బైబిల్ టీచర్ ఏమంటాడంటే, బైబిల్ టీచర్ అంటాడు, వాక్యపు పరిధిలో బైబిల్ భక్తులు ఏ ఏ పరిస్థితుల్లో ఆదరణ పొందారో అవే పరిస్థితులు ఎగ్జాక్ట్గా లేకపోయినా కొన్ని దగ్గర సందర్భాలు మనకు పోలుంటాయి. అక్కడ ఆదరించిన దేవుడు మనల్ని కూడా ఆదరిస్తాడు. నా సంసారంలో నాకు చాలా బాధలు ఉన్నాయండి, దేవుడు నాకు జవాబు ఎలా ఇస్తాడంటే, నీకన్నా బాధలు పడిన సంసారంలో వేసారిపోయిన తల్లులు బైబిల్లో ఉన్నారా లేదా? శారమ్మ కుటుంబం లేదా? అన్న కుటుంబం లేదా? ఎలిజబెత్ కుటుంబం లేదా బైబిల్లో? ఆ దావీదు ఫ్యామిలీ వెనకాల స్టోరీస్ లేవా? ఉన్నాయి, ఎగ్జాక్ట్ స్టోరీస్ ఉన్నాయి. అక్కడ ఆదరించిన ఆ తల్లులు చేయబట్టుకున్న దేవుడు నీ చేయి కూడా పట్టుకుంటాడు. యవనస్తుల జీవితాల్లో లస్ట్ కలిగినప్పుడు, పరిస్థితులు ఉక్కిరిబిక్కిరి చేసి ఉరుతాళ్ళ బిగించేసినప్పుడు దాని నుంచి మేము ఎలా దాటి రావాలో తెలియాలంటే, కొంతమంది మనకన్నా ముందు దూకేసిన వాళ్ళు ఉన్నారు, అక్కడి నుంచి బరిగట్టుకుని బయటకు వచ్చాను. వాళ్ళ జీవితాలు చదువు, దేవుడు అక్కడ మాట్లాడిన దేవుడు ఆ పరిస్థితుల్లోంచి నీతో కూడా చెప్పండి మాట్లాడతాడు. చివరిగా ఒక్క మాట చెప్పి నేను త్వరగా ముగిస్తాను. వాక్యాన్ని దావీదు భక్తుడు తన పాటలు ఎలా పోల్చుకున్నాడు, దావీదు భక్తుడు తన పాటలు ఎలా పోల్చాడు, తన పాట కీర్తనలు ఎలా పోల్చాడు. ఏమన్నాడంటే, నీ వాక్యము నా పాదాలకి దీపం. నీ వాక్యము నా పాదాలకి దీపం అంటే టార్చ్ అనే ట్రాన్స్లేషన్లో టార్చ్ లైట్ అన్నారు దాన్ని. టార్చ్ లైట్ అంటే బాగా, టార్చ్ లైట్ అంటే ఏంటి? టార్చ్ అంటే నేను నెక్స్ట్ అడుగు ఎక్కడ వేయాలో తెలియాలంటే అక్కడే కూడదు చెప్పండి. టార్చ్ అక్కడే కూడదు, ఎక్కడ వేయాలి చెప్పండి. నేను నెక్స్ట్ అడుగు ఎక్కడ వేయాలి తెలియదు, టార్చ్ అక్కడ వేయడం కాదు, ఎక్కడ వేయాలి చెప్పండి. నేను నెక్స్ట్ అడుగు ఎక్కడ వేస్తున్నానో అక్కడికి మాత్రమే నేను టార్చ్ చేసుకోవాలి. అప్పుడు నేను అడుగు ఎక్కడ వేయాలో నాకు అర్థం అవుద్ది. నీ వాక్యము నాకు టార్చ్ లేదంటే దాని అర్థం ఏంటో తెలుసా? రేపేం జరిగిపోద్దో దూరానున్న పరిస్థితిని ఇప్పుడే తెలుసుకోవడం కాదు, ఈరోజు నేను అడుగు ఎలాగ వేయాలో నాకు ఈ రోజే నాకు చెప్పే పద్ధతే వాక్యాన్ని ముందెట్టుకుని నడవడం. అది టార్చ్ అంటే. అంటే ఎలా మీకు అర్థమైనట్టుందో అర్థం లేదని నాకు అర్థమైంది. అంటే వాక్యాన్ని ముందు పెట్టుకున్నాడు అంటే నేను ఎలా మాట్లాడాలి, ఏ వ్యాపారాలు చేయాలి, ఉద్యోగాల్లో ఎలా ఉండాలి, నేను ఎలాంటి సంబంధాలు కలిగి ఉండాలి, ఇవన్నీ ఈరోజు నేను ఎలా జీవించాలో నేను వాక్యాన్ని చదువుకుని నేను బయటికి వెళ్తే నా జీవితం సరిగ్గా ఉంటుందా ఉండదా? అంతేగాని ఇది వదిలేశారు. ఏది? ఈరోజు నేను ఎలా బతకాలో వాక్యాన్ని ముందెట్టుకోవడం మానేశాను. రేపు 2026లో ఏం జరుగుతుంది ఇప్పుడు నాకు చెప్పేయాలి లైట్ వేసి. 2026 డిసెంబర్లో నీకు ఏం జరుగుద్ది అంటే ఏం జరుగుద్ది? వజ్రాలు జరుగుతాయి. నాకు ఏం జరుగుద్ది అలాంటి చెప్తుంది బైబిల్. భక్తుడు అన్నాడు దావీదు, నీ వాక్యము నా పాదాలకు దీపం అంటే నా అడుగులు ఎలా అయ్యాలో నీ వాక్యం చెప్తుంది, నేను ఎక్కడికి నడవాలో నీ వాక్యం చెప్తుంది, నేను ఎక్కడ ఆగాలో నీ వాక్యం చెప్తుంది, నేను ఎలా జీవించాలో నీ వాక్యం చెప్తుంది, నేను ఎలాంటి బట్టలు వేసుకోవాలో కూడా నీ వాక్యం చెప్తుంది. నా మాట, తీరు, ప్రవర్తన ఒక్కటేంటి అన్నీ నీ వాక్యం చెప్తుంది. అంటే ఈ డే నేను ఎలా బతకాలో నా లివింగ్ లైఫ్ మొత్తం నీ వాక్యం నన్ను గైడ్ చేస్తుంది. ఇది వాక్యం పాదాలకు దీపం అంటే. అంతేగాని వాక్యం పాదాలకు దీపం అంటే ఇలా రెఫరెన్స్ తీసి ఏలు పెట్టి ఇది ఏది కనబడితే అది కాదు ప్రాక్టీస్ అంటే. చాలామంది ఉన్నారండి, చెప్పిన వినరండి. నాకు తెలుసు, వాళ్ళు అప్పుడప్పుడు నన్ను క్వశ్చన్స్ అడుగుతారు. నాకు ఎలా అనిపిస్తుంది తమ్ముడు గారు, నాకు ఎలా అనిపిస్తుంది తమ్ముడు గారు, నాకు ఎలాగ అనిపిస్తుంది ఈ వాక్యం చెప్తే. ఈ తమ్ముడు గారు ఎంత చెప్పినా వినరు, మరి నన్ను ఎందుకు అడుగుతారు నాకు అర్థమవుతుంది. నాకు ఆ రెఫరెన్స్ ఎక్కువ అలా ఎన్నిసార్లు తీసిన వచ్చేస్తుంది అంటే బాగా నలిగిపోయి ఉంటుంది కాగితం అక్కడ, అందుకే అన్నిసార్లు వచ్చేస్తుంది. నీ కీర్తన కదా ఎందుకు వచ్చేస్తుంది? కీర్తన బాగా చదివేసి ఉంటావు, ఎన్నిసార్లు చెప్పిన వినరు. సరే, నెక్స్ట్ ఇంకేముంది బైబిల్లో? నేను ముగించేస్తున్నాను. ఇంకేముందంటే రేపేం జరుగుద్దో దేవుడు నీకు చెప్పడు, కానీ ఈ రోజు నువ్వు ఎలా జీవించాలో చెప్పండి ఖచ్చితంగా దేవుడు వాక్యంలో నుంచి నేను గైడ్ చేస్తాడు. ఎలా? బైబిల్లో కొన్ని పుస్తకాలు ఉన్నాయి, విజ్డమ్ బుక్స్ అంటారు వాటిని.
అంటారంట. దేవుడు అంటాడు ఏమని, ఇదిగో జ్ఞాన పుస్తకాలు అంటాడు. ఏమున్నాయి జ్ఞాన పుస్తకాలు? ఒకసారి సామెత గ్రంథం జ్ఞాన పుస్తకం, ప్రసంగి జ్ఞాన పుస్తకం, సొలొమోను గారు రాసిన అనేక సందర్భాలు జ్ఞాన పుస్తకాలా కాదా? ఇలాంటి పుస్తకాల్లో దేవుడు మనల్ని గైడ్ చేశాడంటే గైడ్ చేశాడు. ఏమని గైడ్ చేస్తాడో ఒకసారి వినండి, నేను త్వరగా ముగిస్తాను. సామెత గ్రంథం మొదటి అధ్యాయం మొదటి వచనం. దావీదు కుమారుడును జ్ఞానం, అక్కడ కొన్ని పదాలు ఉన్నాయి, నేను చదువుతున్నాను. 10వ వచనం లోపు కొన్ని పదాలు చదువుతాను, మీరు గుర్తుపట్టండి. ఈ జ్ఞాన పుస్తకాలంటే విజడమ్ బుక్స్లో దేవుడు మనకు నేర్పిస్తున్న జ్ఞానం ఉంది, ఉపదేశం ఉంది, వివేకం ఉంది, నెక్స్ట్ నీతి ఉంది, యథార్థత ఉంది, బుద్ధి కుశలత ఉంది 4వ వచనంలో, వివేచన ఉంది 5వ వచనంలో, పాండిత్యం ఉంది 5వ వచనంలో 2వ మాట, నీతి సూత్రాలు ఉన్నాయి 10వ వచనంలో. నా కుమారుడా, పాపులు నిన్ను ప్రేరేపింపగా వీటిని నువ్వు పట్టుకుని నడిస్తే ఆ పాపులకు నువ్వు దొరకవుగాక దొరకు. ఇప్పుడు చెప్పండి, నేను ఎవ్రీడే ఎలా బతకాలో నాకు ఏది నేర్పిస్తుంది? విజడమ్ బుక్స్ పెట్టాడు దేవుడు, అవి చదువుకుంటే నా లైట్ ఏంటో నాకు అర్థం అవుతుంది. పాండిత్యము, జ్ఞానము, వివేచన, బుద్ధి కుశలత, నీతి సూత్రాలు, పాండిత్యం, ఇవన్నీ దేవుడు మనకు పెట్టి రాయించాడు. ఇవి నేను చదువుకుంటే, అంటే సామెత గ్రంథం ఏం చెప్తుంది? సామెత గ్రంథం బయట లోకం ఎలా ఉందో సామెత గ్రంథం చెప్తుంది. బయట లోకం ఎలా ఉందో సామెతల గ్రంథం చెప్పడమే కాదు, ఆ లోకంలో మనం ఎలా ఉండాలో కూడా సామెత గ్రంథం చెబుతుంది. అంటే లోకం ఇలా ఉంది, నువ్వు అలా ఉండకు. స్త్రీలు ఇలా ఉన్నారు, నువ్వు అలా ఉండకు. పురుషులు ఇలా ఉన్నారు, నువ్వు అలా ఉండకు. పరిస్థితులు ఇలా ఉంటాయి, ఆ పరిస్థితులు ఇలా ఉండని నన్ను ఎవ్రీడే గైడ్ చేస్తుందా లేదా? ఇప్పుడు చెప్పండి, వీటన్నిటిని, అంటే పాండిత్యము, జ్ఞానము, వివేకము, నీతి, యథార్థత, బుద్ధి కుశలత, వివేచన, పాండిత్యము, నీతి సూత్రాలు, ఇవన్నీ దేవుని చిత్తమా కాదా? వీటిని పాటించడం దేవుని చిత్తమా కాదు? చెప్పండి. దేవుని చిత్తం అనగానే మనకి మైండ్లో బ్లైండ్గా పడిపోయిందంటే చెప్పనా, రేపేం జరుగుతుందో ఈరోజు తెలుసుకోవడమే దేవుని చిత్తం అనుకుంటున్నారు. కాదు. రేపేం జరుగుతుందో ఈరోజు తెలుసుకోవడమే దేవుని చిత్తం కాదు. ఈరోజు దేవుని కోసం ఎలా బతకాలో నేర్చుకొని బ్రతకడమే చెప్పండి దేవుని చిత్తం. అంటే వీటన్నిటినీ బాగా వినాలి. నా జీవితంలో ఏదో ఒక రోజు దేవుని చిత్తం ఏంటని ఆ రోజు కనిపెట్టడం దేవుని చిత్తం కాదు. 365 రోజులు వాక్యానికి కట్టుబడి బతకడమే చెప్పండి అది దేవుని చిత్తం. ఈ లాజిక్ మీకు అర్థమైతే 25 సంవత్సరాలు 35 సంవత్సరాలు నా ఇష్టం వచ్చినట్టు తిరిగి, 25 ఏళ్ళు 30 ఏళ్ళు నా ఇష్టం వచ్చినట్టు తిరిగి, సరిగ్గా నా పెళ్ళి ఉద్యోగం వచ్చే సమయానికి అప్పుడు వచ్చి నేను అంటాను ఏమనంటే, దేవా నా పెళ్లి విషయంలో, నా ఉద్యోగం విషయంలో నీ చిత్తం ఏమై ఉంది ప్రభు అంటే, మరి 20 సంవత్సరాలు ఏం చేసావరా? 30 సంవత్సరాలు ఏం చేస్తావు? నీ ఇష్టం వచ్చినట్టు పడ్లా తిరిగా ఊరి మీద పడి, నీ ఇష్టం వచ్చినట్టు ఊరి మీద పడి, మీ ఇష్టం జంతువులు మాదిరి తిరిగారు. ఇప్పుడు దేవుని చిత్తం అంటే, నీకు పెళ్ళి వస్తే కానీ దేవుని చిత్తం గుర్తురాలేదు, నీకు వివాహ కార్యక్రమం అయితే కానీ నీకు దేవుని చిత్తం గుర్తురాలేదు, నీకు ఉద్యోగ కార్యక్రమం వ్యాపారం వస్తే కానీ దేవుని చిత్తం. మరి ఈ 25 ఏళ్ళు దేవుని చిత్తం ఏది? ఎప్పుడు అడగాలి చెప్పినా దేవుని చిత్తం? 365 రోజులు వాక్యానికి కట్టుబడి బతికి, నీ జీవితంలో వివాహం ఉద్యోగం వచ్చే సమయానికి ఇది కూడా నువ్వే నడిపించు ప్రవ్వా అని అప్పుడు అడుగు. సమస్తము సమకూర్చి జరిగిస్తాడు. నువ్వు 364 రోజులు నీ ఇష్టం వచ్చినట్టు తిరిగి 65వ రోజు వచ్చి, దేవా నీ చిత్తం ఏంటి ప్రభు అంటే, అసలు నువ్వు ఎవడో కూడా నాది వెళ్ళరా అంటాడు దేవుడు. గుర్తుపెట్టు, నువ్వు ఎవడరా 31st వచ్చావు, నువ్వు ఎవడవే అని అడుగుతావు. వాగ్దానం కూడా తీసుకున్నాను ప్రభా అంటే, నువ్వు వాగ్దానం కూడా తీసుకున్నావు, నువ్వు ఎవడో నాకు తెలియదురా అంటాడు. నిన్న మొన్న ఒక వీడియో చూశాను. ఆ పెద్ద ఆయన కొడుకు ఒక వాగ్దానం కూడా తీసుకోమంటే 2 తీసుకున్నాడట. ఇలా చూసాను, 2 ఎవడకరా అని అడిగాడు. ఎవరికో మాకు తెలుసు అడుగుతున్నాను. నువ్వు వాగ్దానం కార్డులు ఇవ్వడమే తిరగలేని పని అడుగుతున్నాను. మళ్ళీ 2వ కార్డు అడిగితే, ఈ లైసెన్స్ పిల్లలు పట్టుకుని తిరుగుతారండి ఏడాది అంతా. వాగ్దానం కార్డులు తీసుకోవద్దు అంటలేదు. వాగ్దానం కార్డు తీసుకో, ఆ కార్డు ఇంటికి పట్టుకెళ్ళు, ఏ అధ్యాయంలో ఉందో చదువు, ఆ అధ్యాయం ఏ పుస్తకంలో ఉందో చదువు, ఆ పుస్తకం మొత్తం చదువు, దేవుని చిత్తం ఏంటో తెలుసుకో. అప్పుడు దేవుడు నీతో మాట్లాడతాడు. ఇవన్నీ గాలికి వదిలేసి, దేవా నీ చిత్తమేటి ప్రభు, నీ చిత్తమేటి ప్రభు అంటే, ఆయన చిత్తం ఒకటే, 365 రోజులు నా ఆజ్ఞలు పాటించి బతుకు, అదే నా చిత్తం. నా వాక్యానికి లోబడి బతుకు, అదే నా చిత్తం. మీకు మీ ఘటములను పరిశుద్ధంగా కాపాడుకోవడమే నా చిత్తం. సర్వలోకానికి వెళ్ళి సర్వసృష్టికి సువార్త ప్రకటించడమే నా చిత్తం. అంతటా అందరూ మారు మనసు పొందడమే నా చిత్తం. అందరూ వాక్యంలో పరిపూర్ణ స్థాయికి రావడమే నా చిత్తం.
నాకన్నా దేనికి ప్రధాన స్థానం ఇవ్వకుండా నాకే మొదటి స్థానం ఇవ్వడమే నా చిత్తం. ఇన్నున్నాయి దేవుని చిత్తానికి అర్థాలు. ఇదంతా పక్కన పడేసి దేవుని చిత్తం అనగానే రేపు ఏం జరుగుద్దో ముందే భవిష్యవాణిలా మనకు చెప్పేయడమే దేవుని చిత్తం. అంటే ఇది బయటోళ్ళు జ్యోతిష్యం దగ్గర చూస్తారే జ్యోతిష్యం, ఆ ప్రాక్టీస్ని దేవుని చిత్తం అనే జోన్లోకి తీసుకొచ్చి జ్యోతిష్యాన్ని దేవుని చిత్తం అనే దాంట్లోకి తీసుకొచ్చి ఇక్కడ పెట్టేసి ఇదే దేవుని చిత్తం అంటే నీకు ఇంకా ఏ అలవాట్లు పోలేదు చెప్పనా? నీకు జ్యోతిష్యం చూసుకునే అలవాట్లు పోలేదు. ఇంకా జ్యోతిష్యం కాదు దేవుని చిత్తం అంటే. దేవుని చిత్తం అంటే వాక్యానికి లోబడి బతకడం, వాక్యం చెప్పిన పరిధిలో వ్యాపారాలైనా జీవితాలైనా కట్టుకోవడం, వాక్యం దాటిపోకుండా దేవా మంచి జరిగినా చెడు జరిగినా నీ చిత్తమే సిద్ధించును గాక అని లోబడి తలదించి జీవించడం. వ్యతిరేకమైన అర్థాలు సూచనలు అడగకుండా ఏమి జరిగినా నువ్వు గొప్ప దేవుడివి, నమ్మదగిన వాడివి అని అనడమే దేవుని చిత్తం. ఎవరైతే దీన్ని పట్టుకుంటారో కష్టాల్లో కూడా ధైర్యంగా ఉంటారు. ఎవరైతే దీన్ని పట్టుకుంటారో, మళ్ళీ చెబుతున్నాను, శ్రమలను జయించే శక్తిని దేవుడు నీకు ఇస్తాడు. ఎవరైతే దీన్ని పట్టుకుంటారో నువ్వు అనేకులకు అన్ని పరిస్థితుల్లో వింతగా ఉంటావు. ఇది దేవుని చిత్తం. 60 ఏళ్ళ జీవితంలో కష్టమ కన్నీరు ఏదైనా ఆయనకి లోబడడం నేర్చుకో. దేవుని చిత్తం నీ జీవితంలో ఎల్లకాలము సర్వ సమృద్ధిని జరిగించును గాక.